సుశీలమ్మ గారు, ఇంకా తర్వాత రాధమ్మ గారు, ఇంకా ఎవరెవరు ఉన్నారమ్మా? తల్లి మన రామకృష్ణారెడ్డి గారు, మిగతా ఎవరెవరు అందరూ మ్యూట్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధనుర్మాస శుభాకాంక్షలు. ధనుర్మాసము వస్తుంది అంటే వెత్తిన ఆనందం వస్తూ ఉంటుంది మనకి. ఎందుకో తెలుసా? మంచి రోజులు రావటం అనేటటువంటి తల్లి ఎంత బాగా చెప్తుందో రండి విందాము. పొద్దున పూట మనం కార్యక్రమాన్ని 5:30 గంటలు మీ ఈస్ట్ కోస్ట్ టైం ప్రకారంగా, మా సెంట్రల్ టైం ప్రకారంగా 4:30కి మేము సిద్ధమై మన జిఆర్ ఆశ్రమం వారి అహోబిలం స్వామివారు కూడా, శ్రీ తిద్దండి అహోబిలం స్వామివారు కూడా ఇక్కడ వెచ్చేసి ఉన్నారు. వారి ఆధ్వర్యంలోని కార్యక్రమం, ధనుర్మాస కార్యక్రమాన్ని మనకి పవన్ స్వామి వారు వినిపించారు పొద్దున్న. మనం అందరం వారితో పాటు ఏకకంఠములై అందరం కూడా చదివాము. కలిసిందమ్మా. మేము సుశీలమ్మ గారి కంఠం వినబడింది మాకు. సుశీల గారు ఉన్నారు కదమ్మా, పొద్దున్న వచ్చారమ్మా. కలవలేదా? అదే రాధగారు ఉన్నారు. రైట్ అమ్మా. సుశీల గారి కంఠం వినబడింది, మాకు కలిసింది, మా చిన్నబాబుకి కలిసింది, వేరువేరుగా. ఓహో మాకు రైట్. జయ శ్రీమన్నారాయణ. రైట్ అమ్మా. మనకి ఎందుకంటే పొద్దున పూట మనం పూజా విధానంగా చేసి కర్మకాండ అంటాం, సాయంత్రం పూట దానిని మనం వివరం తెలుసుకోవడంలో జ్ఞానకాండ అంటారు. కర్మకాండలోనే మనకి వేదం అంతా కూడా 2 భాగాలు, ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ అంటారు. అటువంటి విషయాల్ని వివరంగా తెలుసుకోవడం అనేది ఒక సంప్రదాయబద్ధంగా విషయం కనుక సాయంత్రం అయ్యేసరికి ఆ తల్లిని మనం స్మరించుకుంటూ, ఆ రాత్రి పడుకునే ముందట ఆ తల్లి యొక్క నిరంతరమైనటువంటి ఆ భావన పరంపరలు ఎలా అందించింది అవి స్మరించుకుంటూ పడుకుని పొద్దున్నేసరి మళ్ళీ పూజలోనే. అంటే రోజు అంతా 24 గంటలు ఇదే ఉంటుంది మనకి ధనుర్మాస వ్రత తాలూకు ఆలోచనలే. రండి మనం ఇంకా ప్రారంభిద్దామా? హరి ఓం. ముందు గురు పరంపర ఒక్కసారి చెప్పుకొని, ఆచార్య స్మృతి చెప్పుకొని అప్పుడు ఓం అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం కళ్యాణ గుణసాగరం కాంక్షితార్థప్రదం వందే కృష్ణమాద్యం గురుత్తమం. వేదాంతద్వయ తత్వజ్ఞం మంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. నారాయణార్యయతి శేఖరపాదభక్తం గోపాలదేశిక పరపరాప్త సమస్తబోధం శ్రీజానకీశరణార్పితమానసాబ్జం నారాయణార్యైతి వర్యం అహం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరసియాజుషం. ఓం అస్మద్దేశికమస్మదీయ పరమాచార్యాన్ అశేషాన్ గురూన్ శ్రీమన్ లక్ష్మణయోగి పుంగవ మహాపూర్ణౌ మునిం యామునం రామం పద్మవిలోచనం మునివరం నాథం శఠత్వేషిణం సంశయమిందిరా సహచరం నారాయణం సంశ్రయే. నారాయణం సంశ్రయే. ఓం అస్మద్గురుభ్యో నమః. హరి ఓం. మన వైష్ణవ సంప్రదాయంలో ప్రప్రథమంగా మనం ధ్యానించవలసినటువంటి 2 శ్లోకాలు మన పెద్దవాళ్ళు అందిస్తారు. ఏమిటో తెలుసారు? శ్రీరంగమంగళ నిధిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయ కాళమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం. దీనినే కులశేఖరాల మహానుభావులు శ్రీ వరద అని
3 పుణ్యక్షేత్రాలు శ్రీవల్లభ, శ్రీరంగము, వరద కాశీ వరదరాజ, దయాపర తిరుమల శ్రీనివాసుడు. అటువంటి ఈ మూడింటిని కూడా ఈ శ్లోకంలో మనం నిరంతరము అనుకుందాం. ఆ తర్వాత భగవద్ రామానుజుల వారి సహస్రాబ్ది అందరికీ కూడా అటువంటి భగవద్ రామానుజుల వారు ఏ ఏ పుణ్యక్షేత్రాల్లో దివ్య పాదాలని అందించారు వారిని ఒక్కసారి స్మరించుకుని ఆచార్య స్మరణతో మనం అపర ఆచార్యులైనటువంటి అపర రామానుజుడు మన చిన్నజీవి స్వామి వారిని మనస్సంతా నింపుకుని ఈ కార్యక్రమాన్ని సాహసిస్తోంది అవసరాలు. శ్రీరంగస్థల వెంకటాద్రి కలిగిర్యాదౌ శతే అష్టోత్తరే స్థానే గ్రామనికేతనేషు చ సదా సాన్నిధ్యమాసేజుషే అర్చారూపిణమర్చకాభిమతితః స్వీకుర్వతే విగ్రహం పూజాంచాఖిల వాంఛితాన్ వితరతే శ్రీశాయ తస్మై నమః. ఇక ఎవరెవరి సహాయం మనం పొందితే వారిని కృతజ్ఞతా భావంగా గుర్తించి వారికి నమస్కరించాలి. కనుక మనం ఈ తిరుప్పావే ప్రారంభించాము అంటేనే మనకి అటు చిన్నజీవి స్వామి వారిని ఎలా స్మరించాము, ఇటు శ్రీభాషం అప్పలాచార్యుల వారి దివ్య పాదారవిందాలకు ఒకసారి నమస్కారం చెబుతూ రామాయణ రహస్యజ్ఞం రమ్యవాక్య విశారదం అనంత గుణ సంఘాతం అప్పలార్యం అహం భజే అని ఇక ప్రారంభిద్దాం. ఈరోజు ధనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రప్రథమంగా మనం మొదటి పాసురాన్ని పూర్తి చేసుకునే ముందర మనకున్న ప్రారంభ శ్లోకాల వివరాలను చెప్పుకుంటూ ఈరోజు 1 గంట అని మన సమయం నిర్ణయించుకున్నాము. ఈరోజు కొంచెం 1 గంటను దాటి కూడా అవ్వచ్చు. దానికి మీరందరూ కూడా ముందుగానే దానికి నిర్ణయించారు. రండి ప్రారంభిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయ తిరువడిగళే శరణం. ఏటేటా కూడా మన అందరము కూడా ఈ తిరుప్పావే కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంతో అన్ని స్థానాల్లోనే కూడా ఈ తిరుప్పావే నిరంతరము ఘోషణ వినబడుతూనే ఉంటుంది. అయితే మరి అందరూ చెప్తున్నారు, మీరు కూడా చెప్తారా అని ఎవరైనా అడిగితే దాన్ని ఏమంటారో తెలుసా? స్వాంతసుఖాయ రఘునాథ గాథ అన్నారు మనకి తులసీదాసు గారు. అసలు వాల్మీకి అద్భుతమైనటువంటి రామాయణ కలెక్షన్ చేస్తే మళ్లీ రాయటానికి సిద్ధపడ్డావేమిటి అని అడిగారట. అంటే అది రాయలేక ఉండలేకపోతున్నాను కనుక అన్నారట ఆయన. అది రాయలేక. అలాగే ఇది చెప్పకుండా మనం ఉండగలమా? ఆ తల్లిని స్మరించకుండా ఉంటామా అని మనం ఆ స్మరణ కోసమే ఒక్కసారిగా ప్రవచనం అంటే ఏదో గొప్పగా ప్రత్యేకంగా కొత్త విషయాలు పట్టుకొచ్చి ముందరకు వస్తుందని కాదట. అసలు విషయాలని పునశ్చరణ చేసుకుంటూ మనకు మరపు అనేటటువంటి సహజమైనటువంటి లక్షణం కనుక అటువంటి మరపును రానివ్వకుండా ఎప్పటికప్పుడే నిత్యము కూడా మనకి స్మరణలో ఉండాలి అని గుర్తు చేయడానికే ఈ ప్రవచనాల యొక్క లక్షణం. అయితే ఎంతో కొంత చేతనైనంత ఒక చెట్టు ఇవాళ 2 ఆకులు వేస్తే రేపు మళ్ళీ చూసేటప్పుడు 3వ ఆకు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి అందులోనే అంత ఉంటే మన బుద్ధి వికాసం కూడా ఉండాలి కదా. ఏవో కొన్ని కొత్త విషయాలని అందించడానికి కూడా ఈ దాసరాలు ప్రయత్నం చేస్తుంది. రండి మరి అవి ఏమిటో తెలుసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పరాధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ శ్లోకము అందరికీ సుపరిచితమే కదా మన గోష్ఠిలోని. అయితే ఈ శ్లోకాన్ని ఎవరు మనకు అందించారు? పరాశర భట్టర్ వారు. ఆ పరాశర భట్టర్ వారు ఈ శ్లోకం ద్వారా గోదాదేవికి నమస్కారాన్ని సమర్పిస్తున్నారు. ఈ నమస్కార రూపంగా ఆయన విన్నవించినటువంటి శ్లోకం యొక్క అర్థాన్ని సంగ్రహంగా తెలుసుకుందాం ముందర. తర్వాత ముందుకు నడుద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ
నీలాదేవి యొక్క ఉన్నతమైనటువంటి స్తనగిరి తటాలు నిద్రపోయి ఉన్నాడు. ఆ నిద్రించినటువంటి కృష్ణసింహాన్ని మేల్కొల్పుతోంది తల్లి గోదాదేవి. అతనికి ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడినటువంటి పరతంత్రతని పాఠం చెప్పిందిట. మరి తాను అనుభవించి వదిలినటువంటి మాలికతోనే అతనిని బంధించి బలాత్కారంగా అనుభవించింది ఆవిడ. ఆ గోదాదేవికి ఇవేనా నమస్కారములు అంటున్నారు పరాశర భట్టర్ వారు. ఇందులో రహస్యాలు ఎన్నో ఉన్నాయి తెలుసా? ఏమిటా రహస్యాలు? నీలాదేవి యశోదాదేవి సోదరుడైనటువంటి కుంభుని యొక్క కుమార్తె. ఈ ద్రవిడ ప్రబంధంలో ఈమెకి నప్పిన్న పిరాటి అనే వ్యావహారికమైనటువంటి పేరు. యశోద తమ్ముడు కుంభుడు, అతని భార్య ధర్మద. ఆమెకు శ్రీరాముడు, నీల అనే ఇద్దరు సంతానం. ఈ శ్రీరాముడు కృష్ణుడికి అంతరంగమిత్రుడు. ఈ నీల కులశీల వయోవృత్తాల చేత కృష్ణుడికి తగిన వధువుగా వరింపబడింది. మరి ఈమె కోసమే ఆనాట సీతాదేవి కోసం శ్రీరామచంద్రుడు ఎలాగే శివధనస్సును విడిచిపెట్టారు, శివధనస్సునే విరిచినట్లుగా కృష్ణుట 7 ఎద్దుల్ని కలిపి కట్టి మరి తల్లి నీలాదేవిని పరిణయం ఆడాడని చెప్తారు మనకి. ఈ నీలాదేవి ఉన్నత స్థనాలే కృష్ణ సింహానికి నిద్రించినటువంటి ఉన్నత పర్వత తటములట. ఈ తటముల యొక్క ఔన్నత్య విశాలాల చేత ఈ సింహంట మోహపడి మత్తికి నిద్రించింది. మరి నీలాదేవో సర్వాంగ సుందరి. ఇక కృష్ణ పరమాత్మ ఆమె సౌందర్యంతో మూర్చిపోతున్నట్ట. నిత్య జాగరూకుడు పరమాత్మ ఎక్కడైనా నిద్రిస్తున్నాడా? నిద్రించినప్పుడు మేలుకొల్పజనడానికి సిద్ధపడింది మన గోదాదేవి. మరి అన్యపరత లేకుండా నిద్రిస్తున్నటువంటి కృష్ణుడిని మేలుకొల్పుతుంది తల్లి కదా. అయితే ఇందులో రహస్యాన్ని తెలుసుకుందాం రండి. మరి ఏమిటా రహస్యం? కృష్ణ శబ్ద వాచ్యమైనటువంటి దానికి గోదాదేవి ఏ విధంగా మేలుకొల్పింది? ఎక్కడ ఉన్నాడా కృష్ణుడు అని ఒక్కసారి మనం గాని అనుకుంటే, కృష్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే, కృష్ అంటే అపరిమితమైనటువంటి ఆనందము. కృష్ణ అనేసరికి అపరిమితమైన ఆనందము. ఈ కృష్ణ అంటే అపరిచ్ఛిన్నమైనటువంటి, అంటే పరిచ్ఛిన్నము అంటే దానికి ఆటంకం ఉండేది, అపరిచ్ఛిన్నము అంటే ఆటంకమేది లేనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం. అదే పరబ్రహ్మ స్వరూపము. ఇటువంటి ఈ ఆనంద అంశాన్ని తనలోనే ఒదిగి ఉంచుకున్న శక్తి ఏమిటి? నీలాదేవి. ఆ నీలాదేవి యొక్క ఉన్నత స్థాన గిరి తటుమల్లో ఇంతటి అపరిచ్ఛిన్నమైన తత్వము ఒక భరణలో మణి ఉన్నట్టుగానే ఉందని తెలిసి వికసించడానికి సిద్ధంగా ఉన్నటువంటి తామర మొగ్గలో 9లాగా అణగి ఉందిట. మరి ఇలా ఉన్నదాన్ని ఎందుకు మేలుకొల్పింది తల్లి గోదాదేవి? తెలుసుకుందాం రండి. తన స్వరూపాన్ని ఆయనకు నివేదించడానికి. ఏమిటా స్వరూపం? జీవాత్మ పరమాత్మకి పరతంత్రము అనేది ఒక ఉపనిషద్ రహస్యము. ఏమిటది? జీవాత్మ పరమాత్మకు పరతంత్రము అనేటటువంటిది ఉపనిషద్ రహస్యం కదా. ఈ ఉపనిషత్ సిద్ధమైనటువంటి ఈ పరతంత్రత, మీకు ఈ పదం తెలుసా? స్వతంత్రత, పరతంత్రత. ఈ స్వతంత్రము అంటే తనంతట తానే, పరతంత్రము అంటే ఒకరికి లొంగి ఉండడం, జీవాత్మ పరమాత్మకి లొంగి ఉండడం అనేటటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఆమె ఆ పరమాత్మ మేలుకొల్పుతుంది. అంటే ఏమిటిది? హృదయ గుహాంతరవర్తి అయినటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని మేల్కొల్పి ఈ సర్వజగత్తు అతని సొత్తని, అతడు స్వామని తెలిసి నివేదించడానికి ఈ తల్లి చేసిన ఉపదేశమే 30 పాసురములు. మనకి చాలా అద్భుతమైనటువంటి దానికి మన పరాశర భట్టర్ వారు 30 పాసురముల సారాంశాన్ని ఈ చిన్న శ్లోకంలో నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం అని అందించారు. అయితే పర్వత శిఖరాల్లో పరమాత్మ శయించినట్లే పరమ రహస్యమైనటువంటి ఆత్మస్వరూపం ఉంది. ఇది ఉపనిషత్ గుహలలో దాగి ఉంది అంటారు మన పెద్దవాళ్ళు. అటువంటి రహస్యాన్ని పరమాత్మకు తెలియజేయడానికి తనకు ఆరోపితమైనటువంటి, అంటే తల్లి గోదాదేవికి స్వాతంత్ర్యాన్ని విడిచి సహజమైనటువంటి పారతంత్ర్యాన్ని స్వీకరించటం అంటాం. ఇక్కడ ఏమిటిది? ఆ నీలాదేవిలోని ఈ గోదాదేవిలోని ఏమిటి విశిష్టత? మరి ఇద్దరు స్త్రీలే, ఇద్దరు కృష్ణ పరమాత్మని కాంక్షిస్తున్నటువంటి వారే. వీరిద్దరిలో మనకి ఏమిటి మనం గ్రహించగలము? గమనిద్దాం రండి. మనం అనాదిగా మాయ చేత నిద్రిస్తూ ఉన్నామట. ఏది? ఈ ప్రకృతి జీవాత్మలు అన్నీ కూడా. కానీ పరమాత్మ ఎప్పుడూ నిద్రించడు. ఇది తెలిసిన విషయమే కదా.
అటువంటి పరమాత్మకు కూడా నిద్రను తెప్పించేటటువంటి సౌందర్య రాశి నీలాదేవి. అతనిని మేల్కొల్పింది గోదాదేవి. సర్వ జగ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మచేత వేదము వల్లె వేయించినటువంటి వాడు పరమాత్మ. తెలుసు కదా మీకు. ఆ బ్రహ్మచేత వేదాన్ని వల్లె వేయించినటువంటి వాడు పరమాత్మ అయితే, వేదములలో శిరోభూషణమైనటువంటి ఆత్మస్వరూపాన్ని ఆ పరమాత్మకే ఉపదేశించింది గోదాదేవి. ఆ పరమాత్మ లోకానంతరికీ కూడా కర్మభాషణ చేత బంధించి ఈ కర్మఫలాన్ని అనుభవించేటట్లు చేశాడని చెప్తున్నారు కదా. ఆ పరమాత్మ తాను అనుభవించి విడిచినటువంటి పుష్పమాలా పాశాలతో బంధించి తాను చేసిన కర్మకు ఫలంగా పరమాత్మని అనుభవించింది. ఎవరు? శ్రీ గోదాదేవి. అటువంటి ఆ తల్లి గోదాదేవి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనకి నీలాదేవి ఎవరు, గోదాదేవి ఎవరు విశదంగా తెలిసింది కదా. ఈ జీవులు పరమాత్మకి పరతంత్రులు. ఈ విషయం మనం గ్రహించాలి. జీవులందరూ కూడా జీవులు అంటే జీవాత్మలు, ఈ పరమాత్మకి పరతంత్రులు అనేటటువంటి స్వస్వరూప జ్ఞానము కలిగి పరమాత్మను ప్రేమించవలసినటువంటి కర్తవ్యం మనందరికీ ఉంది అని. తర్వాత స్వతంత్రుడైనటువంటి పరమాత్మ ఆశ్రితులైనటువంటి జీవులకి పరతంత్రుడు అవుతుంది. స్వతంత్రుడైనటువంటి పరమాత్మ ఈ ఆశ్రితులైనటువంటి ఈ జీవులకి పరతంత్రుడు అవుతున్నాడు. పరతంత్రుడు అవుతున్నాడంటే చూసారా, ఇది కొంచెం తారుమారు కనిపించట్లా. ఇది భార్యాభర్తల విషయంలో కూడా అలాగే ఉంటుంది. మీరు ఒక ఆదర్శమైన అనుకూలమైన దాంపత్యాన్ని చూడండి, ఇట్లాగే ఉంటుంది. భాగవతుల యొక్క విషయం కూడా ఇలాగే మనకు కనబడుతుంది, గోచరం అవుతుంది. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మకి అజ్ఞుని వలె ఉపదేశం చేయటం ఏమిటి? ఆయనకేం తెలియదా? తెలియనట్టుగా తల్లి వెళ్ళి చెప్తుంది ఏమిటి? నాకే మన పిల్లలకి ఈ రోజులు చూడండి, ఏదైనా మనం చెప్పదలుచుకుంటే నాకు తెలియదు ఆ మాత్రం అనుకోవేళ అన్నైనా అడగవచ్చు. కానీ ఈ స్వతంత్రుడైన పరమాత్మట పరతంత్రంగా చేసి గోదాదేవికి చెల్లింది అలా ఆ విధంగా ఉపదేశం చెప్పడానికి. ఇంకా అంతేనా, ఆమె ఇచ్చినటువంటి మాలికని ఏమిటండి? ఆ మాలిక నిర్మాల్యం. తెలుసా మీకు? పొద్దున్న లేచిన తర్వాత మనం ఏం చేస్తాము? ఆరాధనకి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు ఆ పరమాత్మ శరీరం మీద పెట్టినటువంటివి మనం తీస్తాం. దాన్ని ఏమని అంటున్నాం? నిర్మాల్యం. మరి ఆమె ఏం చేసింది గోదాదేవి? ఆమె శరీరం మీద ధరించి పరమాత్మ సమర్పించింది. మరి దాన్ని కూడా మనం ఏమనాలి? నిర్మాల్యమే కదా. ఆ నిర్మాల్యాన్ని పరమాత్మ స్వీకరించాడండి. అందుకని ఆమెకు మరొక బిరుదు కూడా వచ్చింది, ఆ ముక్త మాల్య దా. విడిచిపెట్టినటువంటి మాలని ధరింపజేసింది ఆవిడ కనుక ఆముక్త మాల్యద. చూడి కొడుత నాచ్యార్ అనే నామధేయాలు కూడా కలిగాయి కదా. ఈమె తండ్రి ఎవరు? మాలాకారుడు. మరి ఆయన మాలాకారుడు అంటే మాలని ఆయన చక్కగా అమర్చేటటువంటి మహానుభావుడు. ఆయన నామధేయాలు ఏమిటో తెలుసా? విష్ణుజిత్తులు, భట్టనాథులు, పెరియాళ్వార్లు ఇలాగా. ఆయన కట్టినటువంటి మాల భగవంతుడికి పరమభోగ్యంగా ఉండేదని ఆ మాలాకారుని బిడ్డ అవడం చేత ఆమె కూడా మాలా అని పేరు పెట్టారు. మాల అనే పదం మన తెలుగు భాషలో అయితే కోదై అనే భాష, మనకి ద్రవిడ భాషలో ఆమెకి మాల అనే పదం అన్నమాట అది. అందుకని మాల అని వ్యవహరిస్తుంటే ఆమెకు కోదై కోదై, ఆ కోదై కోదై కొన్నాళ్ళకి గోదా అని వ్యవహారంలోకి వచ్చిందనమాట. ఆమె ఎవరు? భట్టనాథుని యొక్క పుత్రిక, శ్రీరంగనాథుని యొక్క ప్రియతమ, భగవద్ రామానుజులకి అభిమాన పాత్రైన సోదరి. ఇలా ఆండాళ్ళని మళ్ళీ 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 నేను నమస్కరిస్తున్నాను అన్నారు పరాశర భట్ల వారు. ఇంతవరకు మనం మొట్టమొదటి శ్లోకంలో నీరాతుంగ స్తనగిరి చటి అనేటటువంటి శ్లోకానికి అర్ధ వివరణ ఇక్కడికి పరిసమాప్తమైంది. ఇక ఈ జన్మలోనూ 7 జన్మల్లోనూ ఈ కాలంలోనూ సర్వకాలాల్లోనూ ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఎక్కడున్నా సరే భూయ ఏవాస్తు భూయ అన్నారు చిట్ట చివరికి. భూయ భూయ అంటే ఏమిటో తెలుసా? తిరిగి తిరిగి మరలా 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 ఎన్ని మార్లు ఎప్పుడు జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఈ జీవి ఇక్కడ ఉంటేనే కాదు పరమపదంలో ఉన్నా సరే నేను నమస్కారాలు తల్లి గోదాదేవి వెళుతూనే ఉంటాయనేసారు పరాశర భట్ల వారు. చూసారా? అట్లా భూయ ఏవ అస్తు భూయ అటువంటి ఆండాళ్ళ తల్లికి నిత్య నమస్కారాలు సమర్పించి ఇక మనం ఇందులో ఒక ద్రవిడ ప్రబంధంలో అందించినటువంటి మొట్టమొదటి పాసురం చెప్పుకున్నా ఏమిటది? ఈ భాసురం మనకి భగవంతుని విషయంలో ఏ విధమైన దాస్యాన్ని కాంక్షించింది తల్లి గోదాదేవి, ఆ విధమైన దాస్యం ఆమెకు లభించడానికి
ఏ విధంగానే పరాశర భట్టర్ వారిని పరాశర భట్టర్ వారు మనకు ప్రార్థించి అందించారే, అదే మరొకసారి మనం వింటున్నాం. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్క పన్ను తిరుప్పవై పల్పదియం ఇన్నిశయాల్ பாடி கொடுத்தாள் நற்பமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல். విల్లిపుత్తూరు నగరానికి మీకు రేపు ఎప్పుడో సమయాన్ని అనుకూలం చూసుకుని మనకి విల్లిపుత్తూరు యొక్క మనకి 108 దివ్య దేశాలు వైష్ణవ సంప్రదాయంలో తెలుసుకోవాల్సిన విషయాలు కనుక అందులో ఎక్కడెక్కడ ఈ పాసురములో ఏ ఏ దేశాలు నా తల్లి మనకి స్మరించిందో అవి తెలుసుకుంటూ ప్రయత్నించేద్దాం. మనం రేపటి రోజున వీలైతే ఇప్పుడు ఆ విల్లిపుత్తూరు విషయాలు మీకు అందిస్తాం. ఇందులో హంసల సంచరిస్తూ ఉంటాయట, పంట పొలాలతో నిండి ఉంటుందట ఆ విల్లిపుత్తూరు నగరం. ఆ విల్లిపుత్తూరులో అవతరించినటువంటి తల్లి ఆండాళ్ళు ఈ రంగనాథుడికి తాను మనస్సులో భావించుకుంటుంది. ఈ తిరుప్పావనే పేరు కలిగి ఈ పాసురాలన్నింటినీ కూడా మధురమైన గానంతో పాడి సమర్పించింది కనుక ఇది వాక్ మాలిక, వాంగ్మాలిక అంటాం. వాక్కులతోని మాలిక ఒక పూలమాల, అలాగే పుష్పాలతో మాలికని తాను ధరించి అర్పించింది. ఈ ఆండాళ్ళని ఓ మనసా స్మరించు అంటున్నారు. ఆ తర్వాత ఆండాళ్ళకి ఆమె తండ్రి గారిని పెరియాళ్ళ వారికి కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరే స్వరూపాన్ని నిరూపించి విశేషణం కనుక వారి పేరునే అందరూ కూడా చెప్పుకుంటూ విల్లిపుత్తూరు ఆండాళ్ళు అంటారట. అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియమని విల్లిపుత్తూరాళ్ళు వాళ్ళు అనడం, ఈ పట్టణానికి చుట్టూ హంసలతో నిండిన పంట పొలాలు ఉండడం, ఇవన్నీను. ఈ పాసురంలోని కొన్ని ఉపమాన అలంకారాలు చెప్తారు మన పెద్దవాళ్ళు. ఎందుకండి హంసలు గుర్తొచ్చాయి అంటే హంస నడక ప్రత్యేకత. మరి గోదాదేవి నడక కూడా అంత నేర్పగలదేంట. మరి పొలాలు మనకు అక్కడ విల్లిపుత్తూరులో చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? గోదాదేవి కూడా భక్తి అనేటువంటి పంటని పండించే ఒక క్షేత్రము, సస్యము అంటాం. భక్తి సస్యాన్ని మనకి పండించి ఆ పంటని మనకి విల్లిపుత్తూరులో కనబడుతుంది కనుక హంసలతో నిండినటువంటి పంట పొలాలతో కూడినటువంటి ఈ విల్లిపుత్తూరులోని సదా ఆచరణశీలైనటువంటి భక్తి ప్రవణ అయినటువంటి ఆండాళ్ళు అవతరించింది అని ఇక్కడ మనకి అందిస్తున్నారు. మనసా భావించి తిరుప్పావై అనే పేరుతో ఉన్నటువంటి పద్యాలని మనకందరికీ కూడా ప్రవచించి మధురమైన గానంతో పాడి వాంగ్మాలికగా రంగనాథుడికి సమర్పించిన తల్లి గోదాదేవి తన మనస్సులో అనుభవించినటువంటి తన వాక్కులన్నిటికీ కూడా పూలకి వాక్కులు అనేటువంటి పువ్వులు, పుష్పములు అనేటటువంటి మాలలు, ఇది ఆ మధురమైనటువంటి గానం అనేటటువంటి సూత్రంతో సంధించి, సూత్రము అంటే దారం, దానితో అన్నిటినీ కూడా సంధించి ఈ వాక్ మాలికను సమర్పించింది. రెండూ కూడా ఉచ్చిష్టములే సుమండి. ఉచ్చిష్టములు అంటే ఏమిటో తెలుసా? మామూలు మాటలో చెప్పుకోవాలంటే అనుభవించినవి అని అర్థం. ఎవరైనా బాగా చక్కగా భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు అనుభవించి కొంచెం వదిలిపెట్టేస్తారు. దాన్ని ఏమంటాం మనం? ఉచ్చిష్టము. తెలుగు భాషలో చెప్పుకోవాలంటే ఎంగిలి అంటాం. ఇదేమిటండి? తల్లి భక్తిలో అన్నీ కూడాను. భక్తికి మనకి చాలా గొప్ప విషయం చెప్తారు. మనకి పరమాత్మ ఎటువంటివి స్వీకరిస్తాడు అనేటటువంటిది మానస అనుభవం ఏదైతే ఉంటుందో అది ప్రవాహ రూపంగా వెళ్ళకి వచ్చి వాంగ్మాలిక అయింది. ఇది పామాల, పద్యమాల, పూమాల, పూలదండ, ఇలా తాను ముందుగానే అలంకరించుకుంది, రంగనాథుడికి సమర్పించింది. పూమాల, పామాలను పాడి ఇచ్చింది. ఈ రెండూ కూడా ఆమె ధరించింది కనుక పాడిక్కెడుతాల్, చూడిక్కెడుతాల్ అని పేరు వచ్చింది ఆవిడికి. పాడిక్కెడుతాల్ అంటే పాడి ఇచ్చిన అమ్మ, చూడి కొడుతాள் అంటే తాల్చి ఇచ్చిన అమ్మ, ధరించి ఇచ్చినటువంటి అమ్మ. ఆ అమ్మని మనం స్మరించుకుందాం. మరి అమ్మ వచ్చింది అంటూ ఉంటాడు మరి చిన్నబాబు అయితేను. అమ్మ వస్తోంది అంటాడు. అమ్మ వస్తోందంటే మీరు నన్ను అనుకుంటున్నారేమో, కాదు, తల్లి గోదాదేవిని. ఆమెను మనం స్మరించినప్పుడైతే ఆమె వల్లనే మనం కూడా మానసిక వాచిక కాయిక కైంకర్యాలు చేయగల భాగ్యం లభించగలుగుతారు. మనసులో భగవద్ అనుభూతి కలిగి ఉండడం మానసిక కైంకర్యం అంటారు. మనసులో భగవద్ అనుభూతి కలిగి ఉండడం ఒక మానసిక కైంకర్యం. ఈ అనుభూతి వాగ్రూపంగా వెలువడి భగవద్ అర్పణ అవ్వడం వాచిక కైంకర్యం. ఏదది? మానసిక కైంకర్యం ఒకటైతే వాచిక కైంకర్యము అంటే వాక్కుతోని అందించే వాచిక కైంకర్యం. ఈ వాచికము గాన రూపంగా ఉండాలని చెప్తారు మన పెద్దవాళ్ళు.
అందుకే మన గోష్ఠిలో మన తల్లి నిరంతరము గానాలతో పాటలతోనే మన గోష్ఠి పూర్తవుతోంది అని శ్రీదేవి గారికి మేము అన్ని విధాల ఆశీస్సులు అందిస్తూనే ముందుకు వెళ్తున్నాం. ఇక అయత్న సిద్ధమై మధురమే ఉండాలట. అంటే ఏదో ప్రయత్నాలన్నీ చేసి దానికి చేయకూడదు. అయత్న సిద్ధమై అంటారు మన పెద్దవాళ్ళు. అంటే అప్పటికప్పుడు పాడాలి అనగానే ప్రేమ రావాలి. ప్రేమ వస్తేనే కదా పాట వస్తుంది. అలాగే మధురమై ఉండాలి అంటారు. పుష్పమాలన్నింటినీ కూడా అర్పించడానికి కాయిక కైంకర్యము మూడవది ఇది. కాయికము, కాయం అంటే కాయేన వాచ మనసేంద్రియైర్వా అని ప్రతిరోజు చెప్తున్నాం. కాయము అంటే శరీరము అర్థం. ఈ కాయిక కైంకర్యం కూడా పామాలను పాడించినట్లుగా పూమాలను దాల్చినట్లుగా ఒక ప్రేమ కార్యం ఇది. ప్రణయిని అనుభవించి ఇచ్చినదే ప్రియుడికి అత్యంత ప్రీతికరం కదా. ఈ ప్రేయసి భావం ఏదైతే ఉందో అది అధికమైనప్పుడు ప్రేయసి తాను అనుభవించని దాన్ని శుష్కముగా అర్పించినా కూడా ప్రియుడికి ఆనందదాయకం కానే కాదు. పైపెత్తు పరమాత్మపై నిప్పు కణాలు జల్లినట్లు ఉంటుంది కదా. అందుకే ప్రేమ లేకుండా పరమాత్మను మాత్రం ఎప్పుడూ కూడా పిలవకండి. ఆయన బాధపడతాడు మన కోసం, మనకంటే కూడా. అందుకని ఆమె స్మరించినట్లు మనకు కూడా ఆ విధమైన కైంకర్యాలు చేయగల భాగ్యం మనకి లభిస్తుంది అంటారు. అందుకని గోదాదేవిని ఆండాళ్ అనే నామాన్ని మనం స్మరించుకోవడం వల్ల ఆ తల్లి అనుభవించినట్టు చేసిన కైంకర్యాలు ఏవైతే రంగనాథుడు చేయగలిగిందో అటువంటి కైంకర్యం మనం పరమాత్మ చేయగలిగేటటువంటి భాగ్యం మనకి లభింపజేస్తుంది ఆండాళ్ అని. ఆ ఆండాళ్ తల్లి పాదాలు పట్టుకుంటున్నాం మనం. ఆ తర్వాత ఏముంటున్నాం కదా సార్, సూడి కొడుత సుడర్ కొడియే తొల్పావై పాడి అరుళ వల్లవల్ పల్వయాయ్ నాడిని వేంగడవర్కిన్న నిధియమ్మని మాతం నాంగడవా వనమే నల్గు. వచ్చాడండి ఏడుకుంటలవాడు ఇక్కడ. వేంగడవాన్ నాడిది వేంగడవర్కన్న ఎమ్మాటం అంటారు. అందుకనే వెంకటేశ శరణాగతి దీక్ష వింటూనే ఉన్నాం. ఆచార్యుల వారు అందించింది. ఈ పుష్పమాలను దాల్చి రంగనాథకు సమర్పించినటువంటి ఓ బంగారు తీగమని పూర్వం జరిగిన దివ్య వ్రతాన్ని పాటలుగా పాడి మమ్మల్ని ఉద్ధరింపజాలినటువంటి ఓ దివ్య కంకణధారిణి వెంకటాచలపతికి నన్ను ప్రియురాలుగా సమకూర్చుము అని ప్రార్థించావు కదమ్మా నువ్వు. ఎక్కడో తెలుసా? మనకందరికీ తెలుసు. మనకి తల్లి రచించినటువంటి గ్రంథాల్లోనే ఇవన్నీ మనకి అందరికీ కనిపిస్తాయి. వారణమాయిరం అనేటటువంటి దానిలో కూడా తల్లి యొక్క చక్కని కళ, ఎంత చక్కని కళనగందో అవన్నీ మనకు తెలుస్తూనే ఉన్నాయి. అటువంటిది ఈ మన్మథదేవుణ్ణి ప్రార్థించినటువంటి విధానం, ప్రార్థనని ఈ దాసులమైన మేము కూడా అతిక్రమించాలన్నట్లుగా మమ్మల్ని అనుగ్రహించమ్మా అని. ఎలాగా? వెంకటాచలపతిని ఎలాగైతే నువ్వు అనుగ్రహించమని ప్రార్థించావో నిన్ను మేము అంటే ఆ వెంకటాచలపతి మన అందరినీ కూడా అనుగ్రహించేటట్లుగా తల్లి ఆశీర్వదిస్తుంది. ఇది మనందరి యొక్క విశ్వాసము. అటువంటి ఆండాళ్ ఉజ్వలమైనటువంటి హేమలత అంటే బంగారు మల్లె. ఆమెట ఆ లతకి పుష్పాలు ఎలా ఉంటాయి? ఆ లత పుష్పాలను దాలుస్తుంది, దేవతార్చనకి కుసుమాలను అర్పిస్తుంది. ఈ బంగారు తీగ ఉందే, ఆ హేమము అంటే బంగారం కదా. ఈ బంగారు తీగ తాను దాల్చిన పూలదండని ఏం చేసింది? రంగనాథకు సమర్పించింది. ఇది బంగారు లత అనగానే మీకు అందరికీ లతకి ఒక ఆలంబన కావాలి. అలాగే తల్లి గోదాదేవి రంగనాథుని ఆలంబనంగా చేసుకుని తనవన్నీ కూడా ఆనందాలన్నీ కూడా ఆయనకే సమర్పించింది. ఇది మనందరం కూడా ఆ తల్లి గోదాదేవిని తెలుసుకోవడంలో ప్రధాన లక్షణం ఏమిటి? ఆ పరమాత్మకి సమర్పించడమే అనేటటువంటిది ఈ జీవాత్మ పరమాత్మల యొక్క పరమ రహస్యమే తల్లి గోదాదేవి ఇక్కడ మనకి అందిస్తోంది. గోపికలందరూ కూడా హేమంతంలో మార్గశీర్షంలోని కృష్ణుని పొందడానికి చేసిన స్నానవ్రతం ఉంది. ఆ తర్వాత వారికి కూడా తెలియజేయాలని ఒక ప్రబంధ రూపంగా తల్లి మనకు అందించింది కనుక మనం ఈరోజు మన అందరం కూడా దాన్ని గ్రహించగలుగుతున్నాం. ఇది ఆండాళ్ దేవి మనకందరికీ చేసిన బహు ఉపకారం. ఇది ఈ విధంగా బహువిధమైన కంకణాలను ధరించింది. భర్త వాలభ్య సూచికలైనటువంటివి, ఐశ్వర్య సూచికలైనటువంటివి, ప్రియతమ సేవా నిరూపమైనటువంటి కంకణాలు అనేకము. నిత్య సంశ్లేషణం చేయదారనటువంటి అంటే ఎల్లప్పుడూ కూడా పరమాత్మ సంశ్లేషణం ఉన్నా కూడా చేయదారకుండా పట్టుకోగలిగినటువంటి కంకణాలు, ప్రియుని ఆలింగనాన్ని పొందేటటువంటి కంఠసీమను అలంకరించిన కంకణాలట.
ఆమె కనిపించకపోయినా కూడా ధ్వని చేతనే ఆమెను గుర్తింపజేయాలన్నటువంటి కంకణాలు. ఇలాగా అనేక విధమైన కంకణాలు మనకు కనబడతాయి. ఆ వెంకటాచలపతిని ప్రియునిగా కోరింది కదా, కామధేవునికి వ్రతం చేసింది కదా. ఆ వ్రతంలో కూడా కామదేవ వెంకటాచలపతితో నన్ను కూర్చు అని ప్రార్థించిందే. మనం కూడా ఆ మాటనే అనగలుగుతున్నట్లుగా భగవత్ కామంనే కలిగి ఉండేటట్లుగా. ఏం కామం కావాలంటే భగవత్ కామమునే, అంటే భగవంతునే కోరుకోవడం అనేటటువంటిది తల్లి గోదాదేవి మనకు అందించింది. అది అటువంటి ఆ గోదాదేవి మనం నిత్యము స్మరించుకుంటూ ఈ తిరుప్పావేలో అడుగు పెడదాం. ఇందులోనే కృష్ణుని ఉద్దేశించి ఆండాళ్ళ తల్లి గోపికా భావంతో కాత్యాయని వ్రతం చేసిందని, అది శ్రీవిల్లిపుత్తూరులో జరిగిందని. అక్కడ దేవతామూర్తి ఎవరండి? వడ పెరుంగోయిలుడయాన్ అంటారు. వడ పెరుంగోయిలుడయాన్ అంటే వటపత్రశాయి. ఈ వటపత్రశాయి వివరం కూడా మీకు మరొక వివరంగా ఎక్కువగా చెప్తాను. ఎవరు ఈ వటపత్రశాయి, వాటిలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటి, ఆ వటపత్రశాయి యొక్క రూపాన్ని మనం నిత్యము దర్శించాలి అని చెప్తారు మన పెద్దలు. ఆ వటపత్రశాయి రూపాన్ని దర్శించామా పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి, ఆటంకాలే ఉండవట. డెడ్ ఎండ్ అంటూ ఉంటారు మన వాళ్ళు, దానికి డెడ్ ఎండ్లు ఉండవట. వటపత్రశాయి ఎప్పుడు కూడా సృష్టికి ప్రారంభం పెట్టేటటువంటి మహానుభావుడు కనుక, అందుకని ఈ వటపత్రశాయిని వారికి తాను పూలు తాల్చినటువంటి పుష్పమాలని అర్పించింది. రంగనాథుని పొందుతానంది. వెంకటపతికేమోనో వెంకటాచలపతికి ప్రియతమం కావాలని కోరుకుంది. ఇవన్నీ కూడా కామదేవుడికి అర్పించి తెలియజేస్తుంది. ఇలాగా ఈ తల్లి ఏం చేస్తాం, భిన్న భిన్న నామాలతో ఉన్నాడని తెలుస్తుంది. చివరికి అది రంగనాథుడనండి, ఇటు వెంకటాచలపతి అనండి, అటు వటపత్రశాయనండి, శ్రీకృష్ణ భగవంతుడే. ఆ తల్లి భావనలో ఒకే తత్వం, ఒకే ఎటువంటి భేదము లేనటువంటి ఒకే ఒక తత్వం. ఆ తత్వాన్ని మనం ఈ 30 పాసురాల్లో కూడా అందుకుందాం. ఆ విధంలో ఇది అందుకునేటప్పుడు ఎవరికైనా ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ప్రవచనం అయిన తర్వాత చివరగా మీకు ఒక 10 నిమిషాల పాటు మీలో ఏదైనా తెలియకపోతే ఒక పెన్ను కాగితం పట్టుకుని రాసుకుని ఉంచుకొని అయిన తర్వాత దాని వివరాలు తెలుసుకున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యోం నమః. గోపికలు ఈ వ్రతాన్ని చేయటానికి అనుకూలమైనటువంటి కాలం మనకి లభించిందే అని ఆ కాలాన్ని ముందుగా పొగుడుతున్నారు. ఈ వ్రతం చేయటానికి తగిన వాళ్ళు ఎవరో నిర్ణయించుకుంటున్నారు. ఈ వ్రతం చేసే వాళ్ళు పొందడానికి ఫలం ఏమిటి, దాన్ని పొందించే సాధనమేమిటి అన్నీ కూడా ఈ మొదటి పాసురములో మనకు అందిస్తోంది తల్లి గోదాదేవి. మరి ఆ పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందామా రండి అందరూ కూడా. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால், மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால், நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர், நீராட போதுவீர் போதுமினோ நேரிழையீர், சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்கள், சீர்மல்கும் ஆயப்பாடி செல்வச் சிறுமீர்கள். தேசம் ఉన్నారా. கூர்வேல் கொழுந்தெழிலன் நந்தகோபன் குமரன், கூர்வேல் கொழுந்தெழிலன் நந்தகோபன் குமரன், ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம், ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம், கார்மே நிச்சங்கண் கதிர் மதியம் போல் முகத்தான், கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான், நாராயணனே நமக்கே பறை தருவான், நாராயணனே நமக்கே பரே தருவான், பாரோர் புகழப்படிந்தே ஏல் ஒரும்பாவாய், பாரோர்
పగస్పడిందేలురింబావాయ్. ఈ తిరుప్పావైలు ఈ 30 పాసురములో తెలుసుకునే విధానం ఏమిటి అంటే మొట్టమొదటిగా పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఆ తర్వాత పాసురములో ప్రతి పదానికి ద్రవిడ భాషలో ఉన్న ప్రతి పదానికి ఆంధ్ర భాషలో అర్థాన్ని ముందు తెలుసుకుంటాము. దాని తర్వాత దాని తాత్పర్యము, ఆ తర్వాత దానిలో ఉన్న విశేష అర్థాన్ని పదానికి కూడా, అంటే ప్రతి పదానికి అందం, ప్రతి పద తాత్పర్యాలతో మనం విశేష అర్థాలను తెలుసుకుందాం. దానికి కొంత సమయం అయినా సరే దీనిని అందరూ కూడా సావధాన చిత్తులై ఆలకించమని ఈ దాసురాలు కోరుతోంది. ఎందుకు అంటే ఇది ఒక అద్భుతమైనటువంటి సారభూతమైనటువంటి గ్రంథము కనుక. ఈ సారభూతమైనటువంటి ఈ తిరుప్పావేలోని మొట్టమొదటి పాసురంలో ఈరోజు మొట్టమొదటి రోజుగా ధనుర్మాసంలో మనం అడుగు పెడుతున్నాం. ఏమంటున్నారు? మొట్టమొదటి పదం మార్గళి. ఈ మార్గళి అనే పదం మనం ఎంత అద్భుతమైనదో తెలుసుకుందాం. ముందు అర్థం తెలుసుకున్న తర్వాత మీకు ఈ మార్గళి అనే పదాన్ని మీకు వివరిస్తాను. ఇందులోని సీర్మల్గం అంటే సంపదలు పెరుగుతున్నటువంటి ఆయప్పాడి రేపల్లెలోని సెల్వం ఐశ్వర్యముతో నిండిన సిరుమీరుగాళ్ అంటే పడుచులారా. ఒక్కొక్క పదము జాగ్రత్తగా అర్థం వినండి. ఎందుకు ఆ పదాలు అందులో ఆ తల్లి దానికి అంతటికే స్వోపదేశార్థాలు, వేరు వేరు అర్థాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దానిలో వేదము ఒక మహావటవృక్షం యొక్క వివరం అంతా కూడా ఒక విత్తనంలో ఉందా అన్నట్టుగా వేద రహస్యాలన్నీ కూడా ఇందులో విత్తన రూపంలోనే విత్తనంగా అందించింది తల్లి. వేదమనై తొక్కం విత్తాగం అని చెప్తుంది. అందుకని చెప్తూ నేరుజయీర్ అంటే విలక్షణములైనటువంటి ఆభరణములు కలవారులారా. మార్గళి తింగళ్ మార్గశీర్ష మాసాన్ని మది నిరైంద నిండు చంద్రుడు గల శుక్రపక్షాన్ని నల్నాళ్ మంచి రోజుని ఇవన్నీ కూడా వచ్చాయి అంటోందనమాట. ఆల్ ఆహో, ఆల్ అంటే ఓహో, కూర్ అంటే వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి వాడై కొడుం తుజిలన్ శ్రీకృష్ణుని విషయంలో అపరాధం చేసే వారిపై క్రూరముగా ప్రవర్తించేటటువంటి కృష్ణుడికే నిరంతరము సేవ చేస్తున్నటువంటి నందగోపన్ శ్రీ నందగోపుల యొక్క కుమారుడును ఏర్ ఆనందకణ్ణి సౌందర్యంతో నిండినటువంటి కళ్ళు గల అశోదై ఆ యశోదాదేవి యొక్క ఇళం సింగం బాలసింహాన్ని కార్మేని తాపాన్ని పోగొట్టేటటువంటి నల్లని శరీరం కలవాడు శంగణ్ ఎర్ర నేత్రములు కలవాడు కదిర్ మదియంబోల్ సూర్యుడిని చంద్రుడిని పోలినటువంటి ముఖము కలవాడైనటువంటి ఎవరికండి విశేషాలన్నీను నారాయణనే. ఆ నారాయణుడే. ఆ నారాయణుడికే నమక్కే అంటే మనకే పరై మన చేత వాంఛింపబడి కూడబడినటువంటి సాధనాన్ని పరను తరువాన్ ఇచ్చేటటువంటి వాడు పారో చూసేటటువంటి వారు పొగిడేటట్లుగా పడిందు ఈ వ్రతంలోని చేరి నీరాడ పొదువీర్. మార్గశీర్ష స్నానాన్ని చేయాలని కోరుకునే వారందరూ కూడా పోదుమిను రండి అంటున్నారు తల్లి గోదాదేవి. ఏల్ అంటే ఈ విధముగా ఓ జనులారా ఎన్ పావాయ్ ఈ వ్రతమైనటువంటి దీన్ని ఎన్ పావా అంటే ఈ వ్రతాన్ని ఓర్ ఈ వ్రతాన్ని చేరడానికి మనసు పెట్టండి. ఎన్ పావాయ్ అనేది ఏల్ ఓర్ ఎన్ పావాయ్ అనేటటువంటి ఈ వ్రతము చేయడానికి అందరూ కూడా సిద్ధమై మనస్సు పెట్టి రండి అంటోందనమాట. అలాగా ఏలోర్ ఎన్ బాబాయ్ ఎన్ పావాయ్ అనేది కలిపి సంధి చేస్తే ఏలోర్ ఎన్ బావాయ్ అని మకుటముగా మనం చెప్తాం ప్రతి పాసములోని కూడా అన్నమాట. రండి, ఇందులోని తాత్పర్యం ఏమిటో తెలుసా? ఓహో, ఇది మార్గశిర్మాసమా, వెన్నెల నుండి మంచి రోజు. ఓ అందమైనటువంటి ఆభరణం గల పడుచులారా, ఐశ్వర్యంతో నిండినటువంటి విరేపలలో సంపదలతో తొలతూతుకున్నటువంటి ఓ బాలబాలికలారా,
ఇక్కడ మార్గశీర్ష మాసం, మార్గశీర్ష స్నానం చేయాలని సంకల్పిస్తున్నట్లయితే రండి అంటోంది. ముందు నడవండి. వాడి అయినటువంటి వేలాధాయాన్ని ధరించి కృష్ణుడికి ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుతున్నటువంటి ఆ నందగోపుల కుమారుడిని, ఈ అందాలైన కన్నులు గల ఆ అలరుతున్న ఆ యశోదమ్మ యొక్క బాలసింహాన్ని, నీలమేఘశ్యాముడు, ఎర్ర తామరల పూలు కన్నులు కలవాడు, సూర్యునిలాగా ప్రకాశం కలవాడు, చంద్రుడిలాగా ఆహ్లాదం కలవాడు, దివ్య ముఖమండలం కలిగినటువంటి ఆ నారాయణుడే. ఎవరిది? ఆ నారాయణుడే. అతన్ని తప్ప వేరొకరిని అర్థించినటువంటి మనకే మనం కోరేటటువంటి వ్రత సాధనమైనటువంటి పర అనే వాద్యాన్ని ఈ దానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఈ వ్రతం చేయడానికి చూసి లోకులందరూ కూడా సంతోషించేటట్లుగా మీరందరూ రండి, వ్రతంలో చేరండి అని అందరినీ కలుపుకుంటోంది తల్లి గోదాదేవి. ఇది మొట్టమొదటి పాసురంలో ఒక ఆహ్వాన పత్రిక లాంటిది. అందరికీ ఆహ్వానమే ఇందులో. చూసారా? ఈ ఆహ్వానంలో ఉన్న రహస్యాలు ఏమిటో చూద్దాం. రండి రండి అని. ఇందులో విశేష అర్థాలు చాలా మనకి కావాలి. ప్రతిదీ కూడా మనం గమనిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. గోపికలందరూ రాత్రి కృష్ణుడితో కలిసి మళ్లీ కలయకూడడానికి విడిపోయారు. ముందు కలిశారు కృష్ణుడితో, మళ్లీ కలవడానికి విడిపోయారు వాళ్ళు. కొందరు గాఢ నిద్రపోయారు, మరికొందరు అన్యపరతో నిద్రో లేకపోతే నిద్ర కాకుండా ఉన్న ఒక స్థితిలో చేరిపోయారు. మరికొందరు అసలు నిద్రే పోలేదు. వాళ్ళందరూ కూడా ముందుగానే బయటకు వచ్చి మిగిలిన వాళ్ళందరినీ కూడా మేల్కొల్పడానికి బయలుదేరారు. అందులో నాయికగా ఉంది మన తల్లి ఆండాళ్ళు. ఆమె గోపిక రూపంలోని కృష్ణుడు పొందగలగడానికి సమయం ఆసన్నమైంది అని ముందుగా కాలాన్ని పొగుడుతున్నారు. ఏమని? కాలమా అనాది, సర్వశక్తివంతమైంది, దాని ప్రభావం చేతనే అసలు ఎంతకాలము భగవద్విశ్లేషం అందేం కదా. భగవద్విశ్లేషము అంటే భగవంతుని నుండి ఎడబాటు, ఈ కాలమహాత్మ్యం కదా అనుకుంటున్నారు. ఆహా, ఈ రోజైతే వ్రతం చేయడానికి పెద్దలందరూ కూడా అంగీకరించడం ఏమిటి అదృష్టం కదా. మార్గశిర మాసం రావడం ఏమిటి, ఇది మరీ ఆశ్చర్యం. మాసమా మార్గశిరం, పక్షమా పూర్ణచంద్రుడితో నిండిన శుక్లపక్షం. ఇక ఈ వ్రత ఆరంభ దివసమా సుముహూర్తం, ఏమి అదృష్టం అని గోపికలందరూ కూడా ఒకరితో ఒకరు చక్కగా సంభాషించుకుంటున్నారు. తల్లి గోదాదేవి అంటోంది ఏమంటే తెలుసా, మార్గశీర్ష మాసం అంటే వైష్ణవ మాసం. ఎందుకని? మాసాన మార్గశీర్షోహం, ఆ కృష్ణుడే చెప్పాడు ఇందులో. ఏమని? మాసములన్నిటిలోకి కూడా మార్గశిర మాసం నేనే అని. అటువంటి మార్గశిర మాసాన్ని ఒక కృష్ణుడు ఎవరంటే ఒక వృక్షఛాయ లాంటి వాడు అంటుంది తల్లి గోదాదేవి. ఈ వృక్షఛాయ గ్రీష్మ ఋతువులోని వేడినికి చల్లదనాన్ని అందించేటటువంటిది. శీతల అంటే చల్లకాలంలో అంటే చలిచేత పీడితులైనటువంటి వాళ్ళకి వెచ్చగా ఉంచేటటువంటి వాసుదేవ తరుఛాయ నాతి సీత నగర్ ఘర్మద అని చెప్తారు. అంటే ఏమిటో తెలుసా, మనకి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ పరమాత్మ వేడిగా ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తాట, చల్లగా ఉన్నప్పుడు వేడిదనాన్ని ఇస్తాట. ఏమో ఎయిర్ కండిషన్ ఏమో మరి అట్లాగా ఏది కావాలంటే దాన్ని అందించేటటువంటి మహానుభావుడు అని మనకి. అటువంటి ఆ విష్ణు స్వరూపమైనటువంటి ఈ మార్గశిర మాసం కూడా అతి శీతలం కాకుండా అత్యుష్ణం కాకుండా సమశీతోష్ణంగా ఉన్నటువంటిది అని తల్లి గోదాదేవి గోపికలందరితో పాటు కొనియాడుతోంది. ఏమని పొగుడుతోంది? సంవత్సరాన్ని ఒక రోజుగా భావించినట్లయితే మీరు మార్గశిర మాసము బ్రాహ్మీ ముహూర్తము. ఈ బ్రాహ్మీ ముహూర్తము, దాన్ని బ్రహ్మ ముహూర్తము, బ్రాహ్మీ ముహూర్తం అంటాం. తెల్లవారుజాము. ఈ తెల్లవారుజామునకి ఏమిటి ప్రత్యేకత? సత్వగుణము ఉద్బుద్ధమై ఉంటుందిట. అట్లాగే మార్గశిర మాసం కూడా సత్వ ఉత్తరమైనటువంటి గుణమని, సత్వగుణానికి ఉద్భూతమైనటువంటి కాలము. ఎందుకని? సత్వగుణం మనకేమిటండి ఉపకారం? భగవద్ అనుభూతికి యోగ్యమైనది అని. ఇంకా వినండి, మార్గశిర మాసము అనేటటువంటిది ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే
మృగశిర నక్షత్రముతో ఏర్పడినటువంటి మాసము. ఈ మృగశిర నక్షత్రానికిట మన పెద్దలు ఏమన్నారు తెలుసా? నక్షత్ర మండలము ఒక మృగ ఆకారంగా ఉంటే దానికి శిరస్థానములో ఉండే నక్షత్రము ఈ మృగశిర నక్షత్రం. ఈ మృగశిర నక్షత్రం దానిలో సూర్యుడు ప్రవేశించడం చేత సంవత్సర ఆరంభము అని దీనికి కొందరి సిద్ధాంతం. ఏమిటి మార్గశిర మాసాన్ని ప్రత్యేకత? సంవత్సర ఆరంభము అని ప్రత్యేకత అది కొందరి సిద్ధాంతం. అయితే ఇది సంవత్సర ఆరంభ కాలము అంటారు. అసలు మామూలుగా కూడా సంవత్సరాన్ని ఒక రోజు అనుకుంటేట ఇది ఆరంభంగా అంటే రాత్రి అంతా అయిపోయింది. ఉత్థాన ఏకాదశి కూడా వచ్చింది కదా ఈ మధ్య మనకి. అంటే పరమాత్మ నిద్ర లేచే సమయం అంటే రోజు ప్రారంభమయ్యే సమయం చెప్తారు. ఇది బ్రాహ్మీ ముహూర్తం అంటే తెలతెలవారుతున్నటువంటి రోజు ప్రారంభం. కానీ మరికొంత సిద్ధాంతం సంవత్సరమే ప్రారంభమయ్యేటటువంటిది అని ఈ మార్గశిర మాసానికి చెప్తారు అన్నమాట. రాత్రి గడిచి సూర్యోదయం కాబోయే ముందర అరుణోదయం అయ్యి అరుణోదయానికి కూడా ఇంకా ముందరగా వెలుగురేఖలు కనిపిస్తాయే అంతటా ఆవహిస్తూ ఉంటుంది. అది ఆ భగవంతుని ఉండడమే ఈ దీన్ని బ్రాహ్మీ ముహూర్తము అంటామన్నమాట. ఇక భగవంతునితో ఎడబాటు ఏమిటి? రాత్రి. మరి అది వదిలి భగవద్ అనుభూతికి యోగ్యమైన సమయం పగలు అంటారట. మరి అటువంటి ఆ సమయం ఆసన్నమవుతోంది అని మనలో ఒక ఆశ కలిగేటటువంటి మన జీవితంలో బ్రాహ్మీ ముహూర్తం అంత గొప్పది అంట. బ్రాహ్మీ ముహూర్తం నిద్ర లేవడానికి గొప్పతనం ఏమిటి? మనలో రాత్రి గడిచిపోయింది, మనలో భగవద్ అనుభూతికరమైనటువంటి ఒక పగలు మనకి ప్రారంభమైంది అని. మరి జీవకోటికి అందరికీ కూడా ఒకటే రాత్రి ఒకటే పగలు కదా, మనం చూస్తూనే ఉన్నాం కదా. కానీ భగవద్ జ్ఞానం కలిగే అంతవరకు ఉండే కాలము అంతా కూడా అంటే ఏమిటి? ఇన్ని రాత్రులు కూడా భగవద్ జ్ఞానం కలిగే అంతవరకు ఉండే కాలం అంతా రాత్రి. ఆ జ్ఞానోదయం కలిగే అవకాశం ఏర్పడింది. ఇప్పుడు రండి అంటోంది తల్లి గోదాదేవి. జ్ఞానోదయమై భగవత్ సంశ్లేషం కలగడానికి తెల్లవారడం అంటున్నారు. సంశ్లేషణము పదాలు రావాలి మీకు. సంశ్లేషణము అంటే కలయిక, విశ్లేషణము అంటే ఎడబాటు. ఇక భగవత్ సంశ్లేషం కలగడానికి తెల్లవారుజాము అంటున్నారు. ఇక మరి ఇంక రాత్రి రానే రాదట. అందుచేత వీళ్ళు ఈ మార్గశిర మాసాన్ని ఇంతగా పొగుడుతున్నారు. ఎందుకని? భగవత్ సంశ్లేషం ఒక్కసారి మనకు కలిగింది అంటే ఇంక అందులో విశ్లేషం ఉండనే ఉండదు మనకి. గోపికలందరూ కూడా అంతవరకు కూడా గోపవృద్ధులు ఉన్నారు కదా, వాళ్ళు అంగీకరించినా కూడా వాళ్ళ వల్ల కొంచెం భయం మాత్రమే, ఇంకా భయం ఉండి ఇంకా భయం తొలగలేదు వాళ్ళకి. ఎందుకో తెలుసా? ఈ భయం అనేది ఒక పెద్ద పిశాచం లాంటిది. ఒక్కసారి భయం పట్టుకుంటే మనకి భయం తొలగడం కష్టం. వాళ్ళందరూ గోపవృద్ధులందరూ కూడా అంత భయం అప్పటి వరకు కాదు. మా సమయంలో కూడా ఆడపిల్లలకి చదువులు చదివించాలంటే ఎంతో కష్టాలు పడేవారు తల్లిదండ్రులు. మా నాన్నగారు మాకు ఇప్పటికీ గుర్తు, తల ఉంచుకుని వెళ్ళి మళ్ళీ ఆ యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత తల ఎత్తాలి అనేవారు. అంతవరకు ఎలాంటి తల ఉంచుకుంటే మరి దారి ఎలా కనిపిస్తుందండి అనుకుంటారేమో, కాదు. అటువంటిది మనం ఏమిటంటే అంత భయంతో భయభక్తులతో మమ్మల్ని పెంచారు. మాకు వివాహం అయింది. మా వారు కావలసినంత స్వతంత్రాన్ని అందించినా కూడా ఆ లోపల భయం ఉంది కదా. ఆయన ఎంత చెప్తున్నా సరే ఆ భయంతోనే వణుకుతూనే ఉన్నట్టుగానే ఉండేది నాకు కొన్నాళ్ళ వరకును. ఆ భయాన్ని వదలగట్టడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేయాల్సి వచ్చేది. ఎందుకు చెప్తున్నానంటే ఈ గోపికలందరూ కూడా గోపవృద్ధులు ఉన్నారు కదా, గోపవృద్ధులు వాళ్ళకి వీళ్ళందరినీ కూడా దూరంగా ఉంచేవారు. కృష్ణుడు కొంచెం అల్లరి చెల్లరి పిల్లవాడు అని. కానీ ఎప్పుడైతే అవకాశం వర్ష అయిందో ఆ కృష్ణుని యొక్క ఆదేశంలోనే ఒక వ్రతాన్ని జయించాలి, అప్పుడే వర్షాలు కురుస్తాయి అనేటువంటి విషయం వల్ల వీళ్ళకి ఇంకా కృష్ణుడి దగ్గరికి పంపుదామని పంపినా కూడా వాళ్ళకి భయం మాత్రం తగ్గలేదన్నమాట. అయితే వృద్ధులు ఇంకా బయటకు రాలేరు కదా చలికి, ఆ చలికి జడిసి వృద్ధులకు రాలేని కాలం కదా అని సంతోషపడుతున్నా కూడా ఆ కృష్ణ భగవంతుడే అయినప్పటికీ కూడా సంశ్లేషానికి అభిముఖ్యం కలిగించినటువంటి అనుకూలమైన కాలం అయినా లోపల కొంచెం భయంతోనే గోపబాలికలందరూ కృష్ణుని కలవడానికి ముందుగా వస్తున్నారన్నమాట. అయితే ఈ గోపికలు ఎవరు అంటే మనకి మూఢులైనటువంటి గోపికలేం కాదుట. వీళ్ళని గురించి చెప్తున్నారు. ఈ ఋషి అయినటువంటి వాల్మీకి కూడా అనుకోకుండా మనకి
ఈ రామ పట్టాభిషేకం ఎందుకని మంచి సమయాన్ని గురించి ఆనందం పడుతున్నారు వాళ్ళు. మూఢులైతే వాళ్ళకి అన్నీ ఒకటే, వాళ్ళకి అది మంచి సమయం కాదు అనేటువంటి జ్ఞానం తెలియదు. గోపికలకి ఇది అనుకూలమైన సమయం అని తెలిసింది. ఇది అనుకూలమైన సమయం అనడానికి మనకు చిన్న ఉదాహరణ చెప్తారు. ఋషి అయినటువంటి వాల్మీకి ఏం చెప్పారు తెలుసా? రామ పట్టాభిషేకాన్ని తలపెట్టంగానే ఈ చైత్రమాసం ఆసన్నమైంది. చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన అని ప్రశంసించారు. ఈ మాసాలకి ఒకసారి గమనిద్దామా, ఎందుకు ఈ మార్గశిర మాసం అని పేరు వచ్చిందని, ఎందుకు చైత్రమాసం అని పేరు వచ్చిందంటే ఈ మాసాలకు పేర్లు పొన్నమ నుండి నక్షత్రాలు బట్టి ఏర్పడింది అని. పున్నమ నాడు ఉండే నక్షత్రం ఉంటే ఆ పూర్ణిమ నుండి పూర్ణిమకి మనకి మాస వ్యవహారం ఒకటి ఉండేది. చిత్రా నక్షత్రంలో చంద్రుడు, ఆ చిత్రా నక్షత్రంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్రా నక్షత్రం ఉంటే దానికి ఆ చైత్రమాసము అని. అలాగే మృగశిర నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమికి మార్గశిర మాసము అనే పేరుతో వచ్చింది. ఇలాగా రామ పట్టాభిషేక సమయంలో చైత్రమాసాన్ని చూసి వాల్మీకి అంటాడు, చైత్ర శ్రీమాన్ అని శ్లోక ఆరంభంలోనే ఒకసారి చెప్తాడు. అసలు నెల పేరుతోనే స్మరించుకున్నాడు కదా, ఆనందించేశాడు ఆయన. మరి తల్లి ఆండాళ్ళ తల్లి ఏం చేసింది చూడండి, వ్రత ఆరంభానికి సరిగ్గా సమకూడినటువంటి మార్గశిర మాసాన్ని మార్గళి అని ప్రారంభించింది ఆ తల్లి. దీనికి అక్కడ ఉన్నటువంటి రామాయణ రహస్యాలన్నీ కూడా తల్లి బాగా మనకి సంప్రదాయబద్ధంగా ఉంది తిరుప్పావై అని చెప్పడానికి మార్గళి అనడంలోని స్మరించుకుంటూ ఆనందిస్తున్నారు వాళ్ళు. కాలానికి గొప్పదనం కలిగించి సమృద్ధి మీద ఆధారపడి ఉందని నోడు అయిపోయినటువంటి చెట్లన్నీ కూడా చిగిర్చే కాలం చైత్రము అంటారన్నమాట. ఇక లోకమంతా పైర్లుగా పచ్చగా వెలిసే కాలం కనుక ఇది మార్గశిర మాసం. శ్రీరామచంద్రుడికి రాజుగా పట్టాభిషేకం అయింది. ఈనాడు గోపికలకి కృష్ణదాసితో పట్టాభిషేకం అవుతుంది. మరి చాంద్రమానాన్ని అనుసరించి మొదలు పేర్కొన్నది మాసం చైత్రమైతే ఎవరికైనా ముందు పేర్కొన్నవాడు శ్రీరాముడు, రాముడికి రాజ్య పట్టాభిషేకం లభించినట్లు చైత్రం కూడా శ్రీమంతమైంది అని శ్రీమాన్ అన్నాడు మన వాల్మీకి మహర్షి అని అంటారు. శ్రీరాముడు పరమపావనుడు, సుందరుడు. అలాగే ఈ మాసం కూడా పుణ్యము పుష్పితానకరణం అని చైత్ర మాసానికి ఒక ప్రత్యేకత చెప్తారు మనకి. రామాయణంలో మీకు విషయాలన్నీ కూడా ఈ శ్రీరామ పట్టాభిషేక సమయంలో ఉన్నటువంటివన్నీ కూడా ఉంటే, శ్రీరాముడు రత్న కిరీటాన్ని ధరించినప్పుడు వనముట పుష్ప కిరీటాన్ని ధరించింది అంటారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా తెలుసా? తల్లి గోదాదేవి ఎంత జాగ్రత్తగానో అలాగా ఈనాటి మార్గశిర మాసాన్ని కూడా గోపికలకి ప్రశంసనీయమైన పాత్రగా తల్లి గోదాదేవి మనందరికీ అందించి వర్ణించింది. ఇందులో ఏమంటోంది? చైత్రమాసంలో చెట్లు చిగిర్చేది గాని ఫలించలేదు. దశరథుడికి ఆనాడు రాముడి పట్టాభిషేకం చేయాలని కోరిక అంకురించింది గాని ఫలించలేదు. మరి మార్గశీర్షము మనకి క్షేత్రములో సస్యములు పండాయి, భారంతో వంగి మనోహరంగా ఉన్న కాలం ఇది అనేది ఒక ప్రత్యేకత అందిస్తోంది. గోపికలకి మార్గశిర మాసం మనస్సులో కలిగిన కోరికని అంటే కృష్ణ సమాగమ వాంఛని ఫలింపచేసింది. చైత్రం ఫలింపచేయలేదు. అందుకే అంతకన్నా ఇది చాలా గొప్పది మార్గశిర మాసము అని మనందరికీ తెలియజేస్తోంది ఇక్కడ. అందుకని మనం అందరం కూడా మన కోరికలన్నీ కూడా నెరవేరే సమయం వచ్చింది అని మనం అందరికీ కూడా గ్రహింపజేస్తోంది తల్లి గోదాదేవి. గోపికల హృదయ క్షేత్రాల్లో అంకురించిన కృష్ణ ప్రేమ ఫల పర్యంతము కూడా వెళ్లి అవిచ్ఛిన్నంగా కృష్ణ పాదాల మీద వంగి నిరంతర సంశ్లేషాన్ని పొందింది. తెలుసు కదా మనందరికీ. 30వ పాసురం వరకు కూడా మనం అవిచ్ఛిన్నంగా ఈ వ్రతాన్ని కొనసాగించుకుంటూ ఆ ఫలాన్ని మనం అందరం కూడా పొందగలగాలి తల్లి గోదాదేవి యొక్క అనుగ్రహంతో. ఇది సామాన్యులకి లౌకిక కార్యాలకి అయినట్లయితే ముందుగా మంచి కాలమే. మనం మామూలుగా ఏం చేస్తాం, ఒక మంచి కాలాన్ని చూసి ఆరంభిస్తాం కదా. కానీ భగవత్ ప్రేమ పాత్ర అయినటువంటి వాళ్ళకి భగవద్ విషయంలో అభిముక్తి కలిగి, అభిముఖ్యం అంటే ఏమిటి, ఆయన ఎందే ఇష్టం ప్రేమ ప్రవర్తించే కాలము మామూలుగా తనంతట తానే పవిత్రమై దాన్ని అనుసరిస్తాం కదా. కానీ మార్గశిర మాసం వచ్చినట్లే శుక్లపక్షం కూడా వచ్చేసింది. చూడండి, ఇది మార్గశిర మాసం రావడం ఒక ఎత్తు అయితే, శుక్లపక్షము అంటే ఏమిటంటే ఎగుపొద్దు అంటూ ఉంటాం. ఎప్పుడు కూడా వృద్ధిలో ఉంటుంది శుక్లపక్షము. ఆ శుక్లపక్షము ఉన్నటువంటి వృద్ధి మనకు తటస్థించిందంటారు. శుభకార్యాలు ఏం చేసినా శుక్లపక్షంలో చేస్తారని పెద్దలు చెప్తారు. శుభకార్యాలు శుభ నక్షత్రాలు శుక్లపక్షంలో చేయాలని కదా.
గోపికలు చూస్తున్నారు, ముహూర్తం చూసుకుని వ్రతాన్ని ఆరంభించలేదు. ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి అంటేట వాటంతా అన్నీ అవే సమకూరుతాయి అంటారనమాట. పెద్దల అనుమతి వచ్చింది, కృష్ణుడు అనుమతి లభించింది, దాంతోపాటు మంచి మాసము, మంచి పక్షము, మంచి రోజు, మంచి నక్షత్రం అన్నీ కూడా కుదిరేశాయి. ఇక వీళ్ళు కృష్ణుని చీకట్లో ఎప్పుడో కలుసుకున్నారట, కానీ వెన్నెల్లో ఎంతవరకు కలుసుకోలేదు. అందుకని ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునే భాగ్యం ఇంత పూర్వం లేదు. మనం అందరం కూడా అటువంటిదే. ఈ జీవాత్మలన్నీ కూడా పరమాత్మని ఎప్పుడూ కూడా చీకట్లో ఎప్పుడైనా చూసామేమో, వెలుగులో ఎప్పుడు చూడలేదు కదా అని చెప్పే విధానమే చెప్తున్నారు కదా. ఒకళ్ళనొకళ్ళు లేపుకుంటున్నారు, కలిసి కృష్ణుడి వద్దకు వెళ్ళి అనుభవించే భాగ్యం ఇంతకు ముందు లేదు. ఇప్పుడు వెన్నెలలో అందరం కలిసి కృష్ణుడి ముఖం తాము చూడవచ్చని, కృష్ణుడి చేతి తాము చూడబడతారని. ఇది చూడండి, చాలా ముఖ్యం. రాముడు అందరినీ చూడడం ఎంత గొప్ప, రాముడి చేత చూడబడడం అనేటువంటిది కూడా అంత గొప్పగా చెప్పేవారు రామాయణంలో. అలా కృష్ణుడి చేత వాళ్ళు కూడా చూడబడతారని, కృష్ణుని అనుభవించగలిగే అవకాశం లభించిందని ఎంత భాగ్యం అనుకుంటారు. ఇక కృష్ణుని కలియడానికి అంగీకరించగా అడ్డగించే పెద్దలు ఈరోజు గోపికలకి కృష్ణుడితో సమాగమాన్ని అంగీకరించారు. వాళ్ళ చేతులతోనే కృష్ణుడి దగ్గర వాళ్ళందరినీ కూడా అప్పచెప్పారు, అప్పచెప్పి మరీ విడిచిపెట్టేశారు. ఏం ఆనందంగా ఉంది గోపికలందరికీ. చూడండి, ఆహా, ఈ మాసానికి పక్షానికి నాయకమణి వంటి పుణ్యదినం కూడా ఆసన్నమైంది. భగవద్ అనుగ్రహానికి లక్ష్యం కాని రోజులు చెడ్డ రోజులు అంటారు. ఎందుకని? ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏమంటాడు? క్షిపామి అంటాడు, నిన్ను అవసర యోనులో త్రోసివేస్తాను అన్న వాడే ఈరోజు మన అనుగ్రహిస్తున్నాడే. దదామి అని సమీపించి రండి, మీకు నేను శాసనం ప్రసాదిస్తాను అని అంటున్నాడే. కనుక ఈరోజు మంచి రోజు అంటున్నారు. మమ్మల్ని మేమే రక్షించుకోగలం అనుకుంటాయి ఏవి ఈ జీవాత్మలు. ఆ రక్షించుకోగలం అనుకునేటువంటి ఉంటాయే ఆ భగవంతుని ఎదిరించి నిలిచినటువంటి ఈ జీవాత్మలు నువ్వే రక్షకుడివి అనే విశ్వాసంతో వంగినటువంటి రోజు ఏదైతే ఉంటుందో అది మంచి రోజు అని మనకి ప్రత్యేకంగా జీవాత్మక అహంకారం తొలగినటువంటి రోజు తొలగి భగవంతునిపై అభిముఖాన్ని ప్రదర్శించినటువంటి రోజు గనక ఇది మంచి రోజు అని. అక్రూరుడు ఏం చేస్తాడు తెలుసా? మనకి భాగవత పురాణంలో చెప్తారు. అర్ఘ్య ప్రదానం చేస్తూ యమునిలోని రథం పైన ఒకసారి కృష్ణ భగవంతుడు చూస్తాడు. అద్య మే సఫలం జన్మ సుప్రభాత చ మే నిశా అంటాడు. అంటే ఈనాడు నా జన్మ సార్థకమైంది, ఈనాడు నాకు రాత్రి తెల్లవారింది అంటాడు. ఆ దర్శనం, భగవద్ దర్శనం అనేటువంటి చీకటి రాత్రి పోయి మనకి వెలుగులోకి మనం వచ్చినట్టుగా భావించగలిగేటటువంటిది ఈ చక్కని మార్గశిర మాసం మంచి రోజు. ఇక గోపికలందరూ కూడా వ్రత ఆరంభం, మార్గశీర్షం, శుక్లపక్షం, పుణ్యదినం అన్నీ వచ్చేసాయి. భగవద్ అనుభవ ఆరంభ సమయం వచ్చేసింది. ఈ వ్రతం పేరేమిటి? మార్గశీర్ష వ్రతం. మరొక పేరు స్నాన వ్రతం, ఇంకొక పేరు ధనుర్మాస వ్రతం. ఈ మూడు అందమైనటువంటి పేర్లు ఎలా వచ్చే? మార్గశీర్షం అంటే చాంద్రమానాన్ని బట్టి, మరి ధనుర్మాసం అంటే సౌరమానాన్ని బట్టి. ఏమిటి చాంద్రమానం, ఏమిటి సౌరమానం? ఏమిటి మనకి? చాంద్రమానం అంటే చంద్రుని యొక్క గతి, సౌరమానం అంటే సూర్యుని యొక్క గతిని బట్టి. సూర్యుని యొక్క ఏ రాసుల్లో సూర్యుడు ప్రవేశిస్తే ఆయా ధనుర్రాశిలో ప్రవేశిస్తాడు కనుక ధనుర్ సంక్రమణము అంటాము. మనకి ఆ తర్వాత మనకి కర్కాటక సంక్రమణము, ఇలా మేష సంక్రమణము, ఇలా ప్రతి నెలకి ఒక సంక్రమణం అవుతూ ఉంటుంది. సంక్రాంతి అంటాం మన మామూలు మాటల్లో. ఇది ధనుష్ సంక్రాంతి సమయం. ఆ ముందర మార్గశిర మాసం, మనకి చంద్రుడి యొక్క గమనం ప్రకారంగా తిథులు 15, ఆ 15 పాడ్యమి, విద్య, తదియ అంటూ అక్కడికి పౌర్ణమి. ఈ విధంగా మనకి మార్గశిర మాసం. ఈ రెండు కూడా ఇటు సౌరమాసము, అటు చాంద్రమాసము. ఈ చాంద్రమానాన్ని బట్టి మనకి మార్గశిర మాసం అంటే, సౌరమానాన్ని బట్టి ధనుర్మాసం అని ఏర్పడుతున్నాయి. ఈ రెండు కూడా ఒకటే సమండి. ఈ రోజుల్లో చేయవలసినటువంటి తెల్లవారుజామున ఏమిటి చేయాలి మనం? స్నానం. మార్గశీర్షం అంటే సత్వగుణాన్ని అభివృద్ధిగా ఉంచేయటం బ్రాహ్మీ ముహూర్తం కదా. మరి రజోగుణం ఉద్బుద్ధమైన కాలం కనుక సాయం సంధ్య మనకి సాధారణంగా బ్రాహ్మీ సమయం ఏమోనో మనకి సత్వగుణం. ఆ తర్వాత సాయం సంధ్య తమోగుణం, మధ్యాహ్న కాలం రజోగుణం. ఇలా 3 గుణాలు మనకి చెప్తారు. బ్రాహ్మీ ముహూర్తంలో మనకి సత్వగుణం అభివృద్ధిగా ఉంటుంది. మధ్యాహ్న కాలంలో మనం
రజోగుణం ఎక్కువ ఉంటుంది, సాయంకాల సంధ్య తమోగుణం. అయితే ఈ సత్వగుణం ఉద్బుద్ధమైన కాలంలో తెల్లవారుజామున సాయంకాలం కొంచెం అంటే మనకి వెలుగు సగం చీకటి సగంగా ఉన్నప్పుడేమోనో కొన్ని వస్తువులు కనబడినట్టే కనిపిస్తాయి కానీ వాటికి స్వరూప స్వభావాలు స్వయం పూర్తిగా తెలియవు. ఒక సందేహం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకని? అవి సుస్పష్టంగా మనం వాటిని చూడలేం కనుక. భగవద్ విషయం కూడా అలాంటిదే. మనకి అన్యథా జ్ఞానం కలుగుతూ ఉంటుంది రజో ప్రభావం వల్ల. రజోగుణ ప్రభావం వల్ల భగవతత్వం ఉందని తెలిసినా కూడా దాని విషయమే సందేహాలు కలుగుతూనే వస్తాయట. అది అటువంటిది సాయం సంధ్యా సమయంలాంటిది అనమాట. మరి తమో గుణం ఏకంగా రాత్రిలాంటిది. అప్పుడు మోహం చేత విపరీత జ్ఞానం కలుగుతుందిట ఈ తమో గుణం. అప్పుడు ఉన్న వస్తువు లేనట్లుగా, లేని వస్తువు ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. నిత్యమైన పరమాత్మతత్వం లేనట్టు ఉంటుంది. అనిత్యమైన దేహమేమో ఎప్పుడు కూడా ఉన్నట్లుగా అదే శాశ్వతం అని కనిపిస్తూ ఉంటుందిరా. అస్వతంత్రుడు అల్పజ్ఞుడైన జీవుడేమో స్వతంత్రుడిగా సర్వజ్ఞుడిగా భాషిస్తూ ఉంటాడు తమోగుణం కలవాడికి. రక్షకుడు కానటువంటి తానే తను రక్షించుకోగలనని భావిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా ఏముంటామో తెలుసా మనం? విపరీత జ్ఞానం అని చెప్తాం తల్లి గోదాదేవి. దీన్ని ఏముంది? రాత్రి. ఒకే ఒక పదం పెట్టింది. దీన్ని రాత్రి అంటారు. మరి సత్వగుణం ఉద్భూతమైన కాలం తెల్లవారుజాముంట. ఇది ప్రకాశవంతమే ఉంటుందని, ఇది మన అందరికీ కూడా చూడడానికి సహాయపడుతుందని, యథార్థ జ్ఞానం కలగబోతుంటే మనకు స్పష్టంగా కనిపిస్తుందని, ఇలాగా తాను పరతంత్రుడిని అల్పజ్ఞుడని గాని తనకి తాను రక్షించుకోగలనని తనకి గోచరిస్తూ ఉంటుంది కనుక ఇది తనకి తాను రక్షకుడు కాను అని గోచరిస్తుంది. సుస్పష్టమైనటువంటి అంటే స్వస్వరూప జ్ఞానము మనకి కలిగించే సమయం ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తం. దానినే సత్వగుణ కాలము. అదే మనకి సత్వమహిత కాలమైన మార్గశీర్షము. ఈ రోజు ఎప్పుడో లభిస్తుందని ఎదురు చూస్తున్నారు గోపికలు కదా. ఆ రోజు యొక్క ప్రత్యేకత మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక ఆ రోజు ఆ సన్నం కాగానే కృష్ణ పరమాత్మను పొందడం కంటే ఇంకేమైనా ఆనందం ఉందా? అదే ఎక్కువ ఆనందం అని గోపికలందరూ కూడా ఇక ఆనంద తన్మయమయ్యారు. మనం కూడాట భగవద్ అభిముఖ్యం కలిగిన రోజును ఎంతగానో ప్రశంసించడం కదా మనకి అవసరం కదా. అది ఇటువంటి ఈ మార్గశిర మాసంలో ఈ భగవద్ నామస్మరణ తలుచుకోవడమే గొప్పది. ఈరోజు సమయం మీరుతోంది, అయినా కూడా ఈ పాసురం పూర్తి చేసుకునే మీకు దీనిని మనం ఈ రోజుకి అందిద్దాం. ఇక ఈ మార్గశిర మాసంలో ఒక రహస్యం ఉందంటారు. మార్గము అంటే భగవంతుణ్ణి పొందే దారి, అంటే ఉపాయం. ఆ ఉపాయాలు భిన్న భిన్న దశల్లో ఉండే వాళ్ళకి భిన్న భిన్నాలుగా ఉంటాయట. నిష్కామ కర్మ, ఆత్మజ్ఞానము అని, తర్వాత మనకి భగవద్భక్తి అని సూచించారు. ఈ మూడింటి కంటే కూడా ప్రధానమైనది ఏమిటి అంటే ఉపాయము. ఈ మార్గశీర్షము అంటే ఏమిటంటే ఉపాయ శ్రేష్టము. మార్గము అంటే దారి కదా, ఉపాయం అనేది కూడా ఒక దారి కదా. దానిలో శీర్షము అంటే శ్రేష్టము అని. అన్ని ఉపాయాల్లోకి శ్రేష్టమైనటువంటి ఉపాయం ఏమిటి అంటే భగవంతుడే. ఇది కావాలి. భగవంతుడు పొందడానికి ఉపాయాలు ఏమిటి? భగవంతుడే అని చెప్పడం. ఇక్కడ మనకి తల్లి గోదాదేవి రహస్యంగా తెలియజేస్తున్న కర్మయోగం గాని, జ్ఞానయోగం గాని, భక్తి యోగం గాని మనకి యథార్థమైన ఫలాలు ఇయ్యవు అని మొట్టమొదటి మాటల్లోనే చెప్పేసి మార్గళి అనేసింది. ఆ మార్గళి అనే పదంలోనే ఇంత రహస్యాలు దాచిపెట్టిన తల్లి. భగవంతుని ఏవి కూడా మిమ్మల్ని చేర్చలేవు సమంటే మార్గళి తప్ప అంటోందనమాట. ఆ భగవంతుని అనుగ్రహం మన వైపుకు ప్రసరింపజేయడానికి ఉపకరించేది మార్గళి మాత్రమే. భగవత్ ప్రాప్తిని భగవంతుడే ఇవ్వాలి. ఇది ఉపనిషత్ సిద్ధాంతం. అంచేది ఈ వ్రతం మార్గశీర్ష వ్రతం. అంటే భగవంతుడే ఉపాయము అని తెలుసుకోండి. ఇతరమేమీ కూడా ఉపాయము కాదు అనే విశ్వాసాన్ని పెంపొందింపజేసే వ్రతం కనుక దీనికి ధనుర్మాస వ్రతము అని కూడా అంటున్నాం కదా. మరి రండి. ధనస్సు అంటే ఉపనిషత్ భాషలోని ప్రణవము, ఓంకారం కదా. ఇది భగవంతుని తెలియజేసే శబ్దం. ఓమిత్యాత్మానం యుంజీత, ఓమిత్యాత్మానం ధ్యాయత అంటుంది వేదము. అది పరమాత్మ చేరడానికి ఓం అనే శబ్దంతో ధ్యానం చేయటంతే సాధనం అని ఉపనిషత్తు చెప్తోంది కదా. మరి ఈ ప్రణవము, ఈ ఓంకారం ఏదైతే ఉందో జీవతత్వము పరమాత్మకే చెందింది, ఇతరులకు కాదు అనేది ఓంకారం యొక్క అర్థం. ఇది అందరం మనం ఎప్పుడైతే అష్టాక్షరి మహామంత్రాన్ని వివరాలు తెలుసుకున్నామో
ఆ సమయంలో పిళ్ళై లోకాచారాలు అందించినటువంటి ఆ విషయాలన్నింటిలోని ఇదే మనకి అందింది. ఈ జీవతత్వము పరమాత్మకే చెందింది, ఇతరులకు కాదు అనేది ప్రణవం యొక్క అర్థం. దీన్ని ఉపాసించడం చేత పరమాత్మే ఉపాయము అనేటటువంటి భావన దృఢమవుతుంది. అదే ఈ ధనుర్మాస వ్రత ఫలం కూడాను. అందుకని ఈ వ్రతంలో నెల నిండి శుక్లపక్షం ఆసన్నమైందని చెప్తున్నారు. ఆ తర్వాత సత్వగుణం ఉద్బుద్ధమైంది, సత్పురుషోత్సవాలు చేరాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరికతో ఆచారాలను ఆశ్రయించాలనే ఆర్తి కలుగుతుంది. ఆచార శ్రమాశ్రయం లభిస్తుంది. వారి కటాక్షం చేత ఆత్మ యాథాత్మ జ్ఞానం కలిగి భగవద్ అనుభవ యోగ్యత చేకూరుతుంది. ఇది మనకి ఈ మార్గశిర మాసం యొక్క ప్రత్యేకత. ఈ క్రమమే ఈ మార్గశిర మాసానికి తర్వాత శుక్లపక్షానికి తర్వాత మంచి రోజైనటువంటి ఈ చక్కని మాటలు తల్లి గోదాదేవి ఈ క్రమాన్ని పాటించిందంటారు. ఏమిటా క్రమం చెప్పండి? మనకి ఒక్కసారిగా సత్పురుషులతో ఈ మార్గశిర మాసం చేరాలనే కోరిక వస్తుంది. ఆ కోరికతో ఆచారాలను ఆశ్రయించాలనే ఆర్తి కలుగుతుంది. ఆచార సమాశ్రయం లభిస్తుంది. ఆచారుల కటాక్షం చేత ఆత్మయాథాత్మ జ్ఞానం కలిగి భగవద్ అనుభవ యోగ్యత మనకి చేకూరుతుంది. ఈ భగవద్ అనుభవ యోగ్యత అనేటువంటిది ఎప్పుడైతే చేకూరుతుందో అది మనకి ఆ పరమాత్మని చేకూర్చేస్తుంది అని ఈ క్రమము మనకి మార్గశీర్షం శుక్లపక్షం మంచి రోజు ఇన్ని మాటలు చెప్తోంది తల్లి. ఈ సత్వగుణం ఉద్బుద్ధమైన కాలం ఏమిటి? మార్గశీర్షం. ఆచార్యుడు చంద్రుడు, వారి నుండి ప్రసరించినటువంటి ఆత్మయాథాత్మ జ్ఞానమే వెన్నెల. భగవద్ అనుభవం సూర్య తేజస్సులాగా తప్పింపజేస్తూనే ఉంటుంది. మరి సూర్య తేజస్సే చంద్రుడి మీద పడినప్పుడు మనకు అందినటువంటి సూర్య తేజస్సు చంద్రుడి మీద పడుతుంది కదా, ఆ తాపం అంతా కూడా తగ్గిపోతుంది. చంద్రుడు మనకేమిస్తాడు? ఆహ్లాదాన్ని ఇస్తున్నాడు కదా. ఆ ఆహ్లాదాన్నిచ్చే స్వభావం కలదై ఉండేటువంటి ఆ చంద్రుడు ఎవరు? భగవద్ అనుభవాన్ని అందించే ఆచార్యులు. ఆ ఆచార్యుల ద్వారా కాకుండా సాక్షాత్గా అనుభవాన్ని పొందాలనుకుంటారు కదా కొందరు. వారికి ఏమవుతుంది? సూర్యునిలాగా నేరుగా వచ్చి తాపజనకమే అవుతుందిట. అందుకని అటువంటి ఆచార్యుల్లో ప్రసరించి తద్వారా శిష్యులకు సంక్రమించినప్పుడే ఆహ్లాదకరమవుతుంది అని తల్లి గోదాదేవి భగవద్ రామానుజుల వారి యొక్క విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి తెలియజేస్తోంది అనమాట. అంటే ఏమిటి ఇక్కడ? ఆళ్వార్లందరూ మనకు అందించినటువంటివి ఇక్కడ తల్లి గోదాదేవి మాటల్లో మనకి భగవద్ రామానుజుల వారి యొక్క ఆచార్య మనకి వైష్ణవ సంప్రదాయంలో ఏమిటి అంటే ఆచార్యోపాసనే అంతిమ ఉపాయము అని చెప్తారు. ఇది మనకందరికీ కూడా ఈ తిరుప్పావైలో కనబడుతుంది. అటువంటి చంద్రుని వంటి ఆచార్యులు ప్రసరింపజేసే వెన్నెలే దేహము కంటే ఆత్మస్వరూపం వేరైనది అని మనకి తెలియజేసేటటువంటి ఆత్మస్వరూప జ్ఞానం, స్వస్వరూప జ్ఞానం. శరీర సంబంధే జీవుడు తాను భగవంతుడికే చెందినవాడని, సర్వ వ్యాపారాలు వాడి కోసమని, తాను పరతంత్రుడని స్వస్వరూపం మర్చిపోయి ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధ్యాత్మిక తాపాలున్నాయే ఆ తాపాలన్నిటి చేత దుఃఖితుడైపోతూ ఉంటాడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలనేటువంటి 3 ఉన్నాయే. తాపత్రయము అంటుంటాం. రే తాపత్రయం వదిలిపెట్టు అంటుంటాం మాట, మామూలు మాటల్లో. అవి ఎప్పుడు కూడా దుఃఖంలో ఉంటూనే ఉంటుంది అనమాట జీవుడు. ఎప్పుడైతే ఆచార్య అనుగ్రహం కలుగుతుందో అప్పుడే తన యథార్థ స్వరూపం భాషిస్తుంది. అదే వెన్నెల. ఆ వెన్నెల నిండిన శుక్లపక్షం వచ్చింది అంటారు. ఆ వెన్నెల నిండినటువంటి శుక్లపక్షం ఇది స్వస్వరూప జ్ఞానము కలిగి నిత్య భగవత్ సమాగమాన్ని పొంది తన సర్వ వ్యాపారాలని భగవత్ ప్రీతికి అర్పించాలని త్వర కలిగిన రోజే మంచి రోజు. ఇది తల్లి ఒక వరసలో మనకు అందించింది. ఇవన్నీ కూడా సమకూడింది అని గోపికలకు అందించిన తల్లి గోదాదేవి. గోపికలందరూ కూడా ఆనందిస్తున్నారన్నమాట. ఇక నీరాడపోదువీర్పోదుమిను, ఇవాళ మనకి మరొక గంట కూడా అయినా అవ్వచ్చు. స్నానం చేయడానికి వెళ్ళి ఒక్కొక్క పదంలోని ఇంత లోతుల్లోంచి తీస్తూ ఉంటే గని, ఆ గనిలో ఎంత ఉంది అంటే వస్తూనే ఉంటుందిట. ఒక్కొక్క పదంలోని అంత ప్రాధాన్యతనే ఈసారి ఏమైనా సరే లోతుల్లోకి వెళ్ళి దాన్ని గమనించాలి అని దాసురాలకి ఆ తల్లి ఆజ్ఞాపించింది. ఆ విధంగా ఆచార్యుల అనుగ్రహంతో మేము ముందుకు వెళుతున్నాం. స్నానం చేయడానికి వెళ్ళాలని కోరిక కలిగింది కదా, రండి అంటోంది తల్లి. శ్రీకృష్ణ విరహం చేత కలిగినటువంటి తాపంట చల్లారడానికి స్నానం చేయటమేట వీరి కోరిక.
విరహంతో ఎవరికైనా ఉంటే ఏం చేస్తారండి? స్నానం, ఇక చల్లగా ఉండేటువంటి స్నానం చేయడానికి. మరి స్నానం బాహ్యమైన జలస్నానం కాదండోయ్, ఇది కృష్ణ సంశ్లేషమే. అందుకే ద్రవిడ సంప్రదాయంలో ప్రేయసీ ప్రియుల కలయికని స్నానంగా కూడా వ్యవహరించడం ఒకటి ఉంది. ఇంకా మన వేదములో అయితే ఏష బ్రహ్మ ప్రవిష్టోస్మి గ్రీష్మే శీతమివ హ్రదం అంటుంది. వేసవిలో ఎండచే తప్పించినటువంటి వాడు చల్లని మడుగులో దిగి మునిగినట్లుగా నేను బ్రహ్మ అనుభవంలో ప్రవేశించాను అని బ్రహ్మ అనుభూతికి కూడా చల్లని మడుగులో స్నానం చేయడం అనేటువంటి దృష్టాంతం చెప్పడం ఉంది. మీకు ముకుందమాల కూడా గుర్తొస్తుందేమో చూడండి. ఆధ్యాత్మిక ఆది తాపాలచే తప్పించేవాడు భగవద్ అనుభవం పొందినప్పుడు ఆ తాపములన్నీ కూడా ఉపశమించి దానిలో మునగడం చేత తాను నామరూపాలతో వేరుగా కనబడకుండా ఉంటాడట. కృష్ణ పరమాత్మని కులశేఖరాల వాళ్ళు ఏమన్నారు? ఒక మడుగుతో పోల్చారు. కరచరణ సరోజే కాంతి మన్నేత్రమీనే శ్రమముషిభుజ వీచి వ్యాకులే అగాధ మార్గే హరి సరసి. ఏమిటా సరస్సు? హరి. ఈ కృష్ణ సరస్సులో పరమాత్మ యొక్క కరచరణాలు తామర పువ్వులన్నారు, కాంతిమతం నేత్రాలు చేపలన్నారు, భుజాలే తరంగాలన్నారు, ఇది చాలా లోతైందన్నారు, శ్రమ తీరుస్తుందని. దానిలో దిగి ఆ పరమాత్మ తేజస్సు అనే జలాన్ని త్రాగి సంసారం అనే ఎడారిలో ప్రయాణం చేసి బడలైనటువంటి వాళ్ళకి బడలికని తీర్చుకోగలరు అన్నారే. అలాగే రంగనాథుని యొక్క ఉత్ఫుల్ల పంకజ తటాకము అని భట్టరవారు, పరాశర భట్టరవారు మనకి అనుభవించి అందించారు. ఆళ్వారులో శ్రీరామచంద్రుని దశరథుడు తయారు చేసి ఇచ్చినటువంటి మరకత మాణిక్య తటాకముగా మనకి రామాయణంలో నిరూపిస్తారు. ఈ విధంగా భగవద్ అనుభవ స్నానం అని ఇక్కడ నిరూపించబడిందే. ఏమిటది? స్నానానికి రండి, స్నానానికి రండి అంటోంది. ఇలా పిలవడమే కానీ అసలు ఎక్కడైనా స్నానం చేసినట్టు కనిపిస్తుందా? ఎక్కడైనా వాడు స్నానం చేసినట్టు ప్రబంధంలో మనకు ఎక్కడ 30 పాసురంలో ఎక్కడ కనబడదు. అదేమిటి మరి? అంటే అందరినీ పిలుచుకుని కృష్ణుని చేరి నీతోనే కలిసి ఉండి నీకే సేవ చేసేటట్టుగా చెయ్యి అని కోరికది కదా ఈ ప్రబంధంలో. ఆ ప్రబంధం దాంతోనే ముగుస్తుంది 30 పాసురాలు మనకే. మరి నిరంతర కృష్ణ సంశ్లేషమే స్నానము. అందుకని నిరంతర కృష్ణ సంశ్లేషము వాళ్ళు పొందారు, అదే స్నానం పొందడం. కేవలం బాహ్యంలోనే ఏదో మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే అని జలస్నానం కనబడదు ఇక్కడ మనకి. ఎలాగైతే సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనం అన్నట్టుగా ఆ కృష్ణ సంశ్లేషణ స్నానమే మనకి సంసారమలమోచనం అన్నట్టుగా పరమాత్మ అందించేటటువంటి స్నానంగా ఇక్కడ భావించబడుతోందని ఉపనిషత్తుల్లో కూడా పరబ్రహ్మాన్ని సముద్రంతో పోల్చారని, జీవులకేమో నదులతో పోల్చారని, జీవులన్నీ కూడా నదులు ఉపాధి వశం చేత ఏర్పడినటువంటి నామరూపాలని విడిచిపెట్టి ఆ పరబ్రహ్మం అనే సముద్రంలో చేరుతాయని, దాని నుండి వేరు చేసి చూపించడానికి వీలు కానట్లుగా సాయుధ్యం పొందే మోక్షమని, ఇలా ఎన్నో మనకి వర్ణించబడి ఉన్నాయి ఉపనిషత్తుల్లో. యథా నద్యః స్యందమానా సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ అని స్నానానికి రండి రండి అని పిలుస్తోందా? మరి తన తోడు పిల్లలందరినీ తనకి ఇష్టం వచ్చినట్లుగా పిలవచ్చా? ఏమో పిలిచినా పిలవచ్చు. కానీ వాళ్ళు భగవత్ సంబంధం కలవాళ్ళు అనేటటువంటి విషయం వల్లట గౌరవం చేత నీరాడుడికి రండి అంటోంది. నీరాడుడికి రండి అనడం ఏమిటో తెలుసా? అసలు ద్రవిడ సంప్రదాయంలో నీరాడు రండు అంటే ఏమిటో తెలుసా? పెద్దలనే ఆ పాదాలతో అంటారట. అంత గౌరవం ఇక్కడ తోటి పిల్లల విషయంలో చూపించడం మనకేదో ప్రత్యేకతగా కనిపించదు. కానీ తమ మిత్రులు పుత్రులు ఎవరు శిష్యులు అని భగవత్ సంబంధం కలవాళ్ళు ఏదైతే గౌరవించాలి అని చెప్తున్నారు మనకి. ఎందుకని? భగవద్ విషయంతో ఉన్నటువంటి వాళ్ళు భట్టర్ వారి తల్లిట మనకి పరాశర భట్టర్ వారి తల్లి తమ కుమారులని భగవద్ అనుగ్రహ పాత్రని గ్రహించిందిట. వాళ్ళ గౌరవంతో వాళ్ళ శ్రీపాద తీర్థాన్ని గ్రహించింది అని మనకి చెప్తారు. అంతేకాదు మహాపూర్ణులు పెరియ నంబని ఆయన మహానుభావులు రామానుజుల వారికి ఆచార్యులు కదా. రామానుజుల వారు శ్రీ వైష్ణవులతో కలిసి వస్తుంటేట మహాపూర్ణులు పెరియ నంబి గారు వారిని చూసి ముందుగానే ఆయనే నమస్కరించేవారట. అదేమిటి అని ప్రశ్నిస్తే మా ఆచార్యులు ఆళ్వందారులే వేం చేస్తున్నారు అన్నారట. శిష్యుడు వస్తున్నది రామానుజుల వారు, ఆయన ఆచార్యులను ఆయన చూసి ఆయనే ఆళ్వందారులే వేం చేస్తున్నారు అని సమాధానం చెప్పేవాట. అలాగే ఆళ్వందారులకి యమనాచార్యుల వారి రామానుజులపై అత్యధికమైన ప్రీతి ఉండడం చేత వారి అనుగ్రహ పాత్రని తమ శిష్యులు అన్న విషయాన్ని కూడా మనకి
పెరియ నంబి గారు తెలియజేస్తారు. ఆ విధంగా రామానుజుల వారిని గౌరవిస్తూ ఉండేవారు తల్లి. అలాగే భగవద్భక్తుల విషయంలో ప్రవర్తించవలసిన రీతి మనకి తల్లి గోదాదేవి నీరాడపోదువీర్ అంటుందన్నమాట. ఇది పదాల ప్రయోగనలోని ఎంత అద్భుతమైన అర్థం ఉంది అని ఒక్కొక్క లోతు మనం గమనిస్తే ఇన్ని తెలుస్తాయి ఇందులోంచి. అల్పకాలిక సరే అక్కడ అయింది. ఇక అల్పకాలం అనుభవించడానికి స్వర్గభోగాదుల కోసం చేసే యజ్ఞయాగాదుల కర్మలకే ఎంత యోగ్యత ఉండాలి. ఆ పరిచ్ఛిన్నమైనటువంటి భగవద్ అనుభూతిని అందుకోవడానికి ఎంత యోగ్యత ఉండాలి కదా అని ఒకవేళ గోపికలందరూ భయపడుతున్నారేమో. మీరేం భయపడవలసిన అవసరం లేదు అంటోంది తల్లి గోదాదేవి. ఈ అనుభవ స్నానం చేయాలనే కోరిక ఉన్నంత మాత్రం చాలు మీకు యోగ్యత సిద్ధిస్తుంది అంటున్నారు. ఎలాగైతే మన కులశేఖర వాళ్ళ భక్తిని ప్రసాదిస్తున్నారు, దానికి అనుగుణంగా తల్లి ఈ గోదాదేవి యొక్క ఈ మొదటి పాసురం మనకి అన్వయం అవుతోంది. సహజం అంటే ఏమిటిది కానీ దాన్ని పొందడానికి యోగ్యత కావాలి కదా. జన్మసిద్ధమైన భగవత్ సంబంధం పొందడానికి కోరిక మాత్రమే ఉంటే అదొక్కటి చాలు ఉంటుంది. ఏమిటి జన్మ సంబంధమైనకి పొందడానికి కోరిక మాత్రమే యోగ్యత ఇస్తుందిట. దాన్ని పొందడానికి తగిన సాధన ఏమీ లేదే మరి అంటే భగవంతుట తాను అనుగ్రహించి ఇచ్చినప్పుడే మనకి అది లభిస్తుంది అని. ఇదేమిటిది? దాన్ని కోరిక గలవారు అందరూ కూడా అంటే ఎవరికి భగవంతుని పొందాలి అనే కోరిక ఎవరెవరికైతే ఉంటుందో వారందరూ అధికారులే అంటుంది. ఈ కోరిక అనేటటువంటిది ఈ కోరికని చైతన్యం గలవాడు కనుక జీవుడికి ఉండాలి కదా. మరి తగని విషయాల మీద కోరికను మళ్లించి భగవంతుని మీద తిప్పడమే ఈ చైతన్యం ఉన్నటువంటి ఈ జీవుడు చేయవలసిన పని అని ఈ మొట్టమొదటి పాసురంలో మొట్టమొదటి మాటలోనే అంటుంది తల్లి. ఇంతకాలం దాన్ని చేరకుండా ఇష్టం లేకపోవడం వల్లే కదా. మనకు శక్తి లేకపోయినా కూడా మన కోరిక కలగగానే శక్తి మనకి కలుగుతుంది అంటున్నారు. భగవంతుడు పొందే శక్తి మనకి లేకపోవచ్చు. మనకి కోరిక కలిగినప్పుడు ఆ భగవంతుడు మన శక్తిమంతులను చేస్తాడని దాన్ని పొందించుకుంటాడు అని తల్లి గోదాదేవి ఇక్కడ అందిస్తోంది. ఏదో మన క్షుద్రమైనటువంటి నీచమైనటువంటి కామాలను అనుభవించడానికి ఏకాంతతని కోరినట్లే అపరిచ్ఛిన్నమైన భగవద్ విషయాన్ని అనుభవానికి కూడా మనకి తోడు అవసరము అంటోంది. అక్కడ ఏకాంతం అవసరమైతే ఇక్కడ తోడు అవసరం అట. అంతే వీళ్ళందరినీ కూడా పిలుచుకుంటోంది భగవద్ విషయానికి. రండి రండి నడవండి ముందరికి నడవండి అంటోంది. పరమాత్మ పొందడం కంటే తమ ముందు వాళ్ళు నడుస్తూ ఉంటేనే తమ వెనకాతలు నడుస్తూ చూడడంలో ఒక అందం ఉంది అని ఒక భాగవతులతో కూడి ఉండడమే ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గోష్ఠిలో కూడా ఈ దాసులో ఆనందించేటటువంటిది. ఇక అక్కడి నుండి నేరుజయీర్ అంటోంది. అబ్బా ఈ ఒక్క మాట చాలేమో అనిపిస్తుంది. విలక్షణమైన ఆభరణాలు దాల్చిన వాళ్ళ అంటోంది. నేరుజయీర్ అంటే పిల్లలకి స్నానం కావాలని సిద్ధపడగానే సంతోషంతో వచ్చారు శరీరాలు, కొత్తగా అలంకారాలను దాల్చుకుని కనిపించారట. మరి స్నానం చేస్తే ఏమండి స్నానానికి వెళ్ళేప్పుడు ఎప్పుడైనా అలంకారాలను తీసి పెడతామా, స్నానంకారం వేసుకుని పెడతామా? ఎప్పుడైనా గమనించారా? నేరుజయీర్ అంటుంటే అనుభవంగా బాహ్యంగా అందరితో అనుభవించడానికి కలిగిన ఇక్కడ ఆనంద బాష్పాలు గగుర్పాటు కలిగి జ్ఞానభక్తులు అధికమై ఇతర వస్తువుల మీద వైరాగ్యం కలిగి ఉండాలి కదా. ఇది విశిష్టమైన అలంకారం అట. ప్రియుల సమీపం కోసం వెళ్ళేటువంటి కామిని ఎలాగైతే అన్ని అలంకారాలు తాను ధరించి వెళుతుందో భగవంతుని సన్నిధికి వెళ్ళే భక్తులు కూడా ఇటువంటి అలంకారాలన్నీ దాల్చి వెళ్ళాలి అని సంబోధిస్తోందనమాట. మరి సామాన్య స్నానంగా చేయడానికి వెళితే ఆభరణాలు తీసి వెళతారు. ఇది విశేష స్నానము అని నేరుడయ్యారని ఒక్క పదం చాలట. అన్ని ఆభరణాలు ధరించి మరీ పెడుతున్నారట వాళ్ళు. అందుకని ఇది ఎటువంటిది? ఆ పరమాత్మ పొందాలని ఆనంద బాష్పాలు, ఆ పరమాత్మని మనం అనుభవిస్తున్న గగురుపాటు, ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఇతర వస్తువుల మీద వైరాగ్యం, ఇదే ఒక విశిష్ట అలంకారము అని చెప్తారనమాట. సీత్మల్గుం ఆయప్పాడి చెల్వచ్చిరుమీర్గాళ్. ఇక్కడ చూడండి, సంపదలు వృద్ధి పొందిన గొల్లపల్లెలో ఐశ్వర్యవంతులైన పడుతులారా అంటారు. ప్రతి పదము జాగ్రత్తగా గమనించండి. గోదాదేవి ఒక్కడి కూడా వ్యర్థ పదం వాడలేసమండి ఈ తిరుప్పావైలోని. సీర్మల్గం ఆయప్పాడి చల్వచ్చిరుమీరుగాళ్ళు అనగానే గొల్లపల్లిలో సమృద్ధితో నిండి ఉంది కదా. కృష్ణ పరమాత్మ రాకముందు పంట పాడి సమృద్ధిగా ఉండేది. కానీ కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత ఆ సమృద్ధి పెరగడం కాకుండా భగవత్ సమృద్ధి కూడా పెరిగింది అంటారు.
అయితే ఐశ్వర్యం అంటే ఏమిటి? లోక సంబంధమే కాదు, భగవత్ సంబంధం కూడాను. రెండూని కలిస్తేనే మనం ఐశ్వర్యం అంటున్నాం. రేపల్లెలో కృష్ణ పరమాత్మ అవతరించిన తర్వాత ఈ రెండు ఐశ్వర్యాలు పొంగుతున్నాయట. అంతకుముందు గో సమృద్ధి ఉన్నా కూడా భగవంతుడు ఆవిర్భవించిన తర్వాత పాలు తీయడానికి, పెరుగు తీయడానికి అసలు ఎవరికి విశ్రాంతే లేదట. యదా కృష్ణ ఉద్భూత తదా ప్రభృతి అంటుంది భాగవతం. యావద్దుగ్ధం సముద్భూతం తావదేవ ఘృతం భవేత్. కృష్ణుడు అవతరించిన తర్వాత పాలెంతో నెయ్యంతో అలాగే వస్తుండేది. భగవంతుడి పరంపదం కంటే రేపలలోనే ఎక్కువగా వెలుగుతూ ఉన్నట్టు. ఆయన పరంపదంలో ఆయన గుణాలకు ప్రకాశం లేకుండా పట్టపగల్లో పెట్టిన దీపంలా ఉన్నదట. అక్కడ దుష్టులు లేరు కనుక వాత్సల్య గుణాలకు అవసరమే రాలేదట. అపరాధులు లేరు కనుక క్షమాగుణం లేదట. దుఃఖితులు లేరు కనుక దయాగుణం అవసరం రాలేదట పరంపదంలో. హీనులు లేరు కనుక వానికి సౌశల్యం అవసరం రాలేదట. ఇక అందరూ కోరికలు తీరిన వాళ్లే కనుక సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సత్య సంకల్పత్వం అనేవి అసలు ఆయనకు పనేరలేదట. అందువై ఇక వేపల్లికి వచ్చేటప్పుడు చీకట్లో పుట్టిన దీపంలాగా కృష్ణ పరమాత్మ గుణ సంపద అత్యధికంగా ప్రకాశిస్తోందట. ఇక్కడ అందరూ దుష్టులే, అపరాధులే, దుఃఖితులే, హీనులే కనుక ఆ పరమాత్మ గుణాలన్నీ కూడా పరిపూర్ణ సమృద్ధితో వెలుగుతున్నాయంటారు మన పెద్దవాళ్ళు. ఎంత చక్కగా అంటున్నారు చూడండి. అంతే రేపల్లె సమృద్ధితో నిండి ఉంది అని గోదాదేవి ఒక్కొక్క భావాన్ని దాన్ని ఎంత వివరంగానో అందించుతున్నారు. ఎవరో తెలుసా? శ్రీభాష అప్పలాచార్యులు మహానుభావులు. ఈ రేపల్లె పరంపదం కంటే కూడా శ్రేష్టమంటారు. శరీరాన్ని విడిచి దేహాంతరాన్ని స్వీకరించి కానీ చేరలేనటువంటి చోటు ఏమిటి? పరంపదం. శరీరాన్ని విడిచాక దేహాంతరము స్వీకరించి అంటే వేరొక దేహాన్ని మనం స్వీకరించితే తప్ప చేరలేని చోటు కదా పరం. ఈ రేపల్లో అటువంటిది కాదట. శ్రీరాముడు అవతరించిన అయోధ్య కూడా రేపల్లకి సమానం కాదని చేస్తున్నారు. ఎందుకన్నా ఆచార ప్రధానులైనటువంటి వశిష్ఠాదులు నిలిచిన ఊరు అది. కుడి ఎడమలు తెలియనటువంటి గొల్లలు ఇక్కడ కృష్ణుని అనుభవించినటువంటి ఊరు ఇది అంటారు. అక్కడ ఆచార్య ప్రధానులు ఉన్నారు, ఇష్టాలు అన్ని చెప్తున్నారు. మరి వీళ్ళు వాడు కుడి ఎడమ కూడా తెలియనటువంటి గొల్లలు. మరి వాళ్ళు అంటుంటారు కదా, మాకు చల్దులు ఆరగించినటువంటి వాడు గొప్ప బాలికలు అంటారు. ఎంతటి తమో వృత్తిని కలిగించేది చల్దులు. అటువంటి వారికి కూడా ఆ కృష్ణ పరమాత్మ లభించాడే. అది శ్రీరాముడు పరస్త్రీలను చూడడు అని కదా, అతని మంచి గుణాలనే చూసి రాముడిని ప్రేమించారు అక్కడ ప్రజలు. మరి కృష్ణుడు దుండగీతనాన్ని, జార చౌరత్వాన్ని చూశారు. ఆయన కూడా ఆయన వదలలేకుండా ప్రేమించిన వాళ్ళు ఈ రేపల్లలో ఉన్న ప్రజలు. ఇది గోదాదేవి కూడా మనకి ఈ పాసులో తెలియజేస్తుంది. అది మళ్ళీ మనం వివరంగా తర్వాత తెలుసుకుందాం. ఈ గోళ్ళపల్లిలోని సంపన్నులైన పడతులారా అంటున్నారు. ఏమండి, మనం అందరం అవుతే అయితేను, మరి మనం అందరం వృద్ధులం కదా, మరి వృద్ధులకు కాదా ఇది అంటే చూడండి ఎంత బాగా. తీర్మల్గం ఆయప్పాడు సెల్వ మీర్గాళ్ళు అంటే రేపల్లెలోగా సంపదను చూసి పడతులకున్న సంపద ఏమిటండి? భౌతికంగా పడతులకుండా ఐశ్వర్యం ఇక్కడ చెప్తోంది తల్లి. కాదు కాదు, భగవత్ సంబంధాన్ని ఐశ్వర్యంగా భావించి ఈ ఆత్మకు శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం ఏమిటి? భగవత్ సాన్నిధ్య సంబంధమే. గొల్లలై పుట్టినటువంటి గొల్ల పడుచులు రేపల్లెలో పెరిగి కృష్ణుడికే చెందిన వారము అని ఇతరులకు చెందిన వారము కాము అనే నిశ్చయం కలవాళ్ళు కనుక అదే ఆత్మక సంపద. గొల్లపల్లిలో పుట్టి గొల్లపడితే కృష్ణుడితో తప్ప మరొకరితో సంబంధం లేదని నిశ్చయించుకున్న బాలికే ఈ వ్రతాన్ని పిలువబడుతోంది. అందుకే వాళ్ళందరూ పడుతుంటోంది. మరి ప్రకృతి మండలంలో ఉండి భగవంతుని పరిపూర్ణమైన అనుభవం కలిగించింది ఈ రేపల్ల జ్ఞానానంద స్వరూపమైన పరమాత్మ గొల్లవాడే పుట్టాడు. గొల్ల జాతిలో పుట్టిన పురుషులకి, వృద్ధ స్త్రీలకి ఈ వ్రతంలో మరి అధికారం లేదన్నా మరి ఎలా మరి అంటే భగవత్ పారతంత్ర్య బుద్ధి, భగవత్ ఉద్భోగ్యత బుద్ధి లేని వాళ్ళనే కృష్ణుడికే వశవర్తిన అయి ఉండి కృష్ణుడి చేతే అనుభవింపబడాలి అనేటటువంటి కోరిక ఉండడమే శ్రీత్వము అని చెప్తారు. పడుసుదనం కలవాళ్ళు అనడంలో ఏమిటో తెలుసా? ఈ అధ్యవసాయమే ఐశ్వర్యము. ఇటువంటి అధ్యవసాయం కలగడం చేతనే వారు వేరే రక్షణ లేదని, నువ్వే రక్షకుడవని మొరపెట్టుకుని గజేంద్రుని శ్రీమంతుడు అన్నారు కదా. సతునాగవరహ శ్రీమాన్. అందుకని లంకను విడిచిపెట్టి, సోదరుని విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి రాముడే శవం అన్నాడు అంతరిక్షంలో నిలిచిన విభీషణుడు.
వాల్మీకి మహర్షి ఏమంటారు తెలుసారా? అంతరిక్షగత శ్రీమాన్ అన్నారు రామాయణంలో. ఇదే మనకు వాస్తవమైనటువంటి ఐశ్వర్యం అని చెప్తారు. అటువంటి ఐశ్వర్యం గల గొల్లపడుచులారా రండి అంటోంది. ఇప్పుడు మనకి పడుచుదనం ఉందా, వార్ధక్యం ఉందా గమనించుకోండి. వార్ధక్యం మనకు రానే రాదు. ఎప్పుడూ ఆ పరమాత్మ విషయంలో ఉన్నది మన పడుచు పిల్లలమే అనేటటువంటి ఇందులో ఈ వ్రతానికి గొల్లతనం ఉండాలి, స్త్రీత్వం ఉండాలి, పడుచుతనం ఉండాలి, సంపన్నత ఉండాలి అని ఆవశ్యకాలుగా చెప్తోంది తల్లి గోదాదేవి. ఏమిటి ఇవన్నీ చూద్దామా? భగవద్ అనుగ్రహం చేత కలిగినటువంటి భగవద్ అనుభవం తప్ప స్వయత్నజన్యమైనటువంటి భగవద్భక్తి లేని వాళ్ళు భగవద్భక్తి లేని వాళ్ళు ఏదైతే ఉంటుందో అంటే ఏంటి, భగవద్ అనుగ్రహం చేత కలిగినటువంటి భగవద్ అనుభవం తప్ప స్వయత్నజన్యమైనటువంటి భగవద్భక్తి లేని వాళ్ళు అంటే వాళ్ళ ప్రయత్నం చేసి ఏదో చేద్దాం అనుకునేదే లేదు. ఇది అమాయకత, అదే గొల్లతనం. ఆ భగవంతుడే అన్నీ చూసుకుంటాడు, ఆయనే అన్ని చేస్తాడు, ఆయన ఉన్నాడు మనకేం భయం లేదు అనుకుంటామే, అది గొల్లతనం అంటారు. అది ఉండాలట. రెండవది ఏముండాలి మనకందరికీ? భగవంతుడికే చెందిన వాళ్ళమే, ఆయన ఎలా నియమిస్తే అలా మనం ప్రవర్తించగల వాళ్ళం అంటే ఇది స్త్రీ తత్వం ఉంటుంది, సహజమైనటువంటి స్త్రీతత్వం. ఇది రెండవది ఉండాలట. మూడవది ఏమిటి? భగవంతుని చేతనే అనుభవింపదగిన వాళ్ళమే, ఇది పడుచుదనానికి ఉండవలసినటువంటి లక్షణం అట. భగవంతుని చేతనే అనుభవింపదగిన వాళ్ళమే అని. ఆ తర్వాత నాలుగవది భగవంతుని యందే తప్ప ఇతరమైన దాని యందు మనస్సు లేకుండా ఆ భగవంతుడే సర్వము అని అధ్యవసాయం కలిగి ఉండడమే సంపన్నత. అందుకని ఇక్కడ అంత బాగా చెప్పారు. పురుషులు వయస్సు మీరిన స్త్రీలు అనే వ్రతంలో ప్రవేశించే అర్హత లేదనేశారు. ఎవరా పురుషులంటే స్వతంత్ర బుద్ధి కలవారు పురుషులుగా చెప్పబడుతున్నారు మనకి. ఇక వయస్సు మీరిన స్త్రీలంటే కృష్ణుని కాకుండా ఇతరులని భోగ్య బుద్ధితో చూసేవాళ్ళు ఈ వ్రతానికి అర్హులు కారు అంది గోదాదేవి. అందుకని వయ్యత్తువాళ్ వీర్గాళ్ అన్నప్పుడు అని చెప్పిన క్షమించాలి, తీర్మల్గం ఆయప్పాడు సెల్వచ్చిరుమీర్గాళ్ అన్నప్పుడు దీనిలోనే చక్కని అర్థాన్ని చెప్తూ కూర్వేల్ కొడింద గోపన్ కుమరన్ 8:30 ఇంకొక అరగంట చెప్పి ఎంతవరకు అయితే అంతవరకు చెప్దాం. కూర్వేల్ కొడిందిళ్ళన్ నందగోపన్ కుమరన్ 8:30 అయింది. అంటే వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించినటువంటి కృష్ణుడికి ఆపద కలుగుతుందేమో అని వేచి ఉండి అపచారం చేసే వాళ్ళ మీద క్రూరంగా ప్రవర్తించేటటువంటి నందగోపుల్ని కుమారుడు అంటున్నారు. స్నానం చేయడానికి మనం వెళ్ళగలమా, మనల్ని నడిపించే వాళ్ళు ఎవరు అనే సందేహం ఏర్పడుతుందేమో అని కృష్ణుడే మనల్ని స్నానం ఆడించనని చెప్పబోతున్నారు అన్నమాట. కృష్ణుడే మనకి స్నానం ఆడిస్తాడు. అదేమిటిది? కృష్ణుడు మాత్రం మనకు సులభుడా అని ఏదైనా వస్తే అతను పొందడం ఎలాగా అని సందేహం వస్తే దానికి సమాధానంగా తల్లి ఈ పదాన్ని చల్ల గోదాదేవి ఈ పాసురంలో చెప్తుంది. కృష్ణుడు ఎవరు? నందగోపుడికి విధేయుడు. నందగోపుడు తాను కృష్ణుడికి మంగళాశాసనం చేయడమే దేహయాత్రగా జీవిస్తున్నాడు. కృష్ణ జన్మకి పూర్వం నందుడిట పచ్చని గడ్డి మీద కూడా కాలు మోపి ఎరగట్ట. అంటే ఎందుకని? అది నలిగిపోతుందేమో అని భయం చేత కాలు మోపడు. కానీ ఈరోజు కృష్ణుడికి ఏదైనా నిరుపద్రవంగా ఉంటుంది అనే తను ఏ పనైనా సరే చేయడానికి జంకడం లేదు. మరి వాడి అయినటువంటి వేలాయుధాన్ని ధరించి కృష్ణుడి తొట్టి వద్దకు వచ్చి చీమైనా సరే సంహరించడానికి సిద్ధపడిపోతున్నాడు. ఎందుకని? అచేతనము చేతనము అని కూడా అసుర ఆవేశం కలిగింది. కృష్ణుడికి ఏం ఆపద వస్తుందో అని ప్రతి దాని మీద శంకించడం ప్రారంభించాడు నందుడు. అతను దీనినే భక్తి సంప్రదాయంలో ఏమంటారో తెలుసా? పరాకాష్ఠకు చెందిన ప్రేమ అంటారు. ఈ పరాకాష్ఠకి సర్వశక్తిమంతమైనటువంటి పరతత్వాన్ని కూడా తాను కాపాడు చూసుకోవాలని ప్రేమ పారవస్యమే. హింస సామాన్యంగా నిషిద్ధం కదా, మరి యజ్ఞంలో చేసినప్పుడు అది పుణ్యం అవుతుంది అంటారు. అలాగే స్వార్థమైనటువంటి పరులను హింసించినటువంటి అది మహాపాతకమైతే పరమాత్మకి ఏం కీడు వస్తుందో అని భగవత్ ప్రేమ చేసిన హింస కాదన్నట్టుగా చెప్తున్నారు. మన్నిమిత్తం కృతం పాపం పుణ్యమేవ భవిష్యతి అని లోకంలో తన కోసం చేసే పాపమైనా సరే పరమాత్మ కోసం చేసింది పుణ్యమే అవుతుందని చెప్తూ నందగోపుని కుమారుడు. భగవద్ దర్శన జన్మ ఆనందం, అందుకని ఆ ఆనందం కలవాడే నందుడు. నంద అంటే ఆనందమును కలవాడని అర్థం అన్నమాట. ఇక్కడ ఆ ప్రేమ చేత ఆ భగవంతుని కాపాడడంలో జాగరూకుడై ఉన్నాడు కనుక గోపుడు అంటాం. అంటే కాపాడేవాడు. మనకి
ఈ గోపుడు నందగోపుడు అనమాట. నందగోపుడికి విధేయుడై ఉండేటటువంటి కుమారుడు ఎవరు? శ్రీకృష్ణుడు అని తల్లి ఏమంటుంది? కూర్వేల్ కొడుండొజిలన్ నందగోపన్ కుమరన్. ఇక వాళ్ళని ముందు మనం ఆశ్రయించినట్లయితే ఆ కృష్ణుని లేపి మనకు వశపరుస్తాడు కృష్ణుణ్ణి అని. ఊర్లో ఏ దుండగీతనం ఉన్నా చేసినా సరే తండ్రి అయిన నందగోపుడి దగ్గరికి వచ్చేసరికి మూలకి నక్కి నక్కి ఉంటాడు మన కృష్ణుడు. ఊర్లోని వాళ్ళందరూ కూడా వచ్చి కృష్ణుడి మీద నేరాలని చెబుతుంటే కుమారుడిగా నందగోపుని ఎదుర అతను చూపించే విధేయత చూసే తీరాలి మనం అందరం అంటారు. అయ్యో ఇటువంటి వాడినా మనం దూషిస్తున్నాం అని సిగ్గుపడి వెళ్ళిపోతారట. ఇక కృష్ణుడు ఎలా ఉంటాడట? అంత వినయ విధేయతలతో ఉంటాడు తండ్రి దగ్గర. ఈ నందగోపుడే భగవన్ మంగళాశాసనపరుడై, భగవద్ లాభజనితమై, ఆనంద పరవశుడై, భగవద్ రక్షణ నిత్య జాగరూకుడైన ఆచార్యుడు ఎవరు? నందగోపుడు. ప్రేమ జ్ఞానము రెండూ సమానంగా ఉండడం చేత మంగళాశాసన పరత్వము ఆనందము వీళ్ళకి కలుగుతుంది అంటారు. ఆచార్యుడు తనకు లభించినటువంటి భగవద్ అనుభవానికి ఆయన పొంగి దాన్ని ఇతరులకి కంటపడకుండా కాపాడుకుంటూ ఉంటారట. విరోధుల్ని రక్షించుకుంటూ ఉంటారు. అటువంటి ఆచార్యుని కుమారుడు తండ్రికి విధేయుడే ఉంటున్నట్లుగా పరమాత్మ విధేయుడే ఉంటారట. తన వాడి అయినటువంటి వేలాయుధాన్ని ఎలాగట? ఒక ఉపదేశ ముద్రగా చెప్తారు మనకి పెద్దవాళ్ళు. దీని చేత అతి సూక్ష్మమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అతి భద్రంగా కాపాడుకుంటారు ఈ ఉపదేశ ముద్ర వల్ల. అది చాలా వాడి అయిందట. అంటే ఏమిటి? శాస్త్రజన్య జ్ఞాన గురు ఉపదేశ భగవద్ అనుభవభూతుల చేత పడేటువంటి బాగా అది పదును పెట్టబడి ఉంటుందన్నమాట. ఆ ముద్రతోనే భగవద్ అనుభవానికి కలిగే విరోధులు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించుకోగలము అంటారు. ఏమిటా విరోధులు? తనకు తానే రక్షకుడు అనుకోవడం, తాను స్వతంత్రుడు అనుకోవడం, తాను ఇతరులకు చెందినవాడు అనుకోవడం, ఇలాంటివన్నీ కూడా క్రూరమైనటువంటి విరోధాలు. వీటిని హింసించుకోగలగడమే ఆ ఉపదేశ ముద్ర యొక్క లాభాలు. ఏరానంద కண்ணీ యశోదై ఇళం సింగం. ఇక్కడ వరకు మనం సౌందర్యభరితమైన నేత్రాలు గల యశోదాదేవికి ఎలా ఉన్నాడు కృష్ణుడు? బాలసింహం. మనం పొందబోయే కృష్ణుడు మన యశోదమ్మ కుమారుడే. ఆ అమ్మ సతతము కృష్ణునే చూస్తూనే ఆ అందం ఆమె కళ్ళల్లో కనబడుతూ ఉంటుందట. గూడు కట్టుకుని ఉంటుందట. అసలు చూడందే ఉండలేదు. చూస్తే ఏమవుతుందో అని మళ్ళీ ఎక్కువగా చూస్తే మళ్ళీ ఏమవుతుందో నా కళ్ళు నాకే భయం అనుకున్నట్టుగా, ఏ దిష్టి తగులుతుందో అన్నట్టుగా పిల్లల్ని చూడదట. పిల్లల పక్క చూస్తే కూడా. అందుకే అటువంటి కుమారుణ్ణి కందే అంటే అబ్బా ఎంత ఎంత అందమగా అండి కన్నానా అని గర్వపడుతూ ఉంటుంది యశోదమ్మ. ఇతరులకి అతని గురించి కింకరించి ఎవరైనా వచ్చి ఏదైనా విధంగా చెప్పారనుకోండి, కోపం వచ్చి ఎవరైనా భిన్న భిన్న భావాలతో కొంచెం కళ్ళు గదుపుతూ ఉంటుందే గాని ఈ బాలసింహం కదా కృష్ణుడు. తండ్రి హితాన్ని కోరుతూ కనుక అతని యొక్క విధేయుడే ఉంటాడు. తల్లి దగ్గర ప్రియాన్ని కోరుతాడు కనుక కుమారుడు చేసే పనులన్నీ తమకు ఇష్టంగానే ఉంటుందట. పైకి ఇష్టం లేనట్లుగా నటిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు శిక్షించాలని సంకల్పం చేస్తూ ఉంటుందట తల్లి. కానీ తల్లి దగ్గర ఎలా ఉంటాడు కృష్ణుడు? బాలసింహంలా దూకులు వేస్తూ దుడుకుతూ ఉంటాడట. ఇది చూపించడానికి గోదాదేవి ఏముంటుంది? నందగోపుని కుమారుడు యశోద బాలసింహము అంటుందన్నమాట. ఈ యశోద ఎవరు? యశము అంటే ఇక్కడ చూడండి, మనకి యశస్సును ఇచ్చేటటువంటి అంటే ఆచార్యుడు. ఈ నందగోపుడికి వశవర్తిని అయినటువంటి మంత్రం. యశోద ఎవరు? నందగోపునికి వశవర్తిని అయినటువంటి మంత్రం అన్నమాట. ఇప్పుడు కణ్ అంటే జ్ఞానం కదా. ఆ ఉన్న వస్తువును ఉన్నట్లు గ్రహించడం, సంకుచితం కాకుండా విశాలంగా ఉండగలిగిన దానికి అందం అంటాం. అవి కన్నులు కలది కనుక యశోద అంటారు. అటువంటి అందమైనటువంటి కన్నులు కలదట యశోదట. అంటే తనను ఆశ్రయించే వాళ్ళకి పరిపూర్ణ జ్ఞానాన్ని, యథార్థ జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఆనందమే అందమని. ఆ ఆనందం ఎవరు? కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూడగలిగినటువంటి జ్ఞానాన్ని, మనకి అందమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదెవరు? యశోద. అటువంటి కన్నులు గలది కనుక యశోదెవరు? మంత్రము అంటారు. ఆ మంత్రాన్ని గానే మనం జపించి మననం చేసినంత మాత్రం చేత మనకేమేమి కలుగుతాయి? ఆభిజాత్యం, గొప్పతనం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అపవర్గము, స్వర్గాది అపవర్గములన్నీ కూడా, మనకి అతిశయాలన్నీ కూడా, ఇంకా ఎన్నెన్ని ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేది ఆ మంత్రమే. అందుకని యశము అంటే కీర్తి అధికము అయినటువంటిది ఇచ్చేది యశోద.
యశము ద అనేటటువంటి దశ ద యశోద అయిందనమాట. ఈ మంత్రం సమస్త కళ్యాణ గుణాత్మకమైన పరమాత్మను స్వస్వరూపం చెడకుండా తన గర్భాన్ని ధరించి అందరికీ కావాలనుకున్న విధానంగా ప్రకాశింపజేసి అంతే మంత్రం తల్లి ఆచార్యుడు తండ్రి అంటారు. మనకి మంత్రో మాత గురు పిత, గురువు దగ్గర విధేయుడే ఉంటాడు, మంత్రంలో విహరిస్తూ ఉంటాడు. కృష్ణ పరమాత్మ కూడా అందించగల నంద యశోదలు ఉన్నారు కదా, రండి అంటోంది. కృష్ణుని యొక్క రూప స్వభావాన్ని మనకి అందించింది గోదాదేవి. ఇక ఆ తర్వాత కార్మే నిత్యంగన్ కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే நமக்கே பறை தருவான் பாரோர் புகழ పుడందేలురెన్బావాయ్ అని ఒక్కమారుగా అంటూ మేఘంలాగా నల్లని శరీరం కలవాడు, తామరలాగా ఎల్లని కళ్ళు కలవాడు, సూర్యుని చంద్రుని పోలిన ముఖం కలవాడు అని కృష్ణుడు చెబుతూ మన ఈ వ్రతంలో ఆశ్రయించబోయే కృష్ణుడు మన తాపాన్ని చల్లార్చి మనకి తాపహారము జీవన హ్రదమైనటువంటి విరహం చేత బాధపడుతున్నటువంటి గోపికలందరికీ కూడా ఆర్తిని జీవితగల సౌందర్యం కలవాడు, మేఘంలాగా తానే ఉపాయమై తానే ఉపేయమై తానే పొందించేవాడు తానే పొందబడేవాడు, ఇలాగ అన్నీ కూడా 2 లక్షణాలు చెప్తున్నాను అనమాట సర్వేశ్వరుడికి. ఇందులో ఈ సంసార బంధం చేత కలిగిన తాపాన్ని చల్లారుస్తాట. అందుకని సదా పశ్యంతి సూరయ నిత్య సందర్శనం చేత జ్ఞానుల్లాగా మన చేత నిత్యము సందర్శించబడేటటువంటి వాడు కృష్ణ పరమాత్మే అని తెలియజేస్తోంది. ఇక్కడ ఆర్తి చేత చేరే వాళ్ళకి పరమాత్మ వాత్సల్యం ప్రధానం కనుక ఈ వాత్సల్యాన్ని తెలియజేసేటువంటి పరమాత్మ దివ్య మంగళ విగ్రహం తెలియజేస్తోంది, దివ్య నేత్రాలు తెలియజేస్తుంది, దివ్య ముఖ మండలం తెలియజేస్తోంది. ఇలాగా ఇది ప్రశంసిస్తూ మేఘం ఎంత తాపహరము అంతటి సుశీలం, దానికి ఆశ్రిత అనాశ్రిత భేదమే లేదు, తాపాతులకు శరణం అవడమే కానీ దాని స్వభావం. శ్రీకృష్ణ దివ్యమంగళ విగ్రహం కూడా అటువంటిది అంటుంది. శరీరానికి వన్నె తెచ్చేవన్నీ కూడా ఆ నేత్రాలు, ఆ నేత్రాలను ఎర్రదనంలో అణిగి ఉన్నటువంటి వాత్సల్యం ఎలా ప్రకాశిస్తుందో. ఆహా చూడండి, ఇంతకాలం నేను విడిచి ఉన్నానే అనే ఆర్తిట ఆ కన్నుల్లో స్పృశిస్తుంది. ఎవరికి? కృష్ణుడికి. వారికంటే తాను ఎక్కువ బాధపడి జాగరణలు చేసి కళ్ళు కనిపిస్తున్నాయట. ఆ కన్నుల్లోని ఎరుపు పరతత్వ చిహ్నం అంటారు. ఇది పుండరీకాక్షత్వం సూచకం చెప్తారు. సొత్తు కలవాడు తన సొత్తు పోయినప్పుడు రాత్రిపౌళ్ళు నిద్ర లేకుండా విలపించడు. అట్లాగే మన స్వామిట మనందరి కోసం విలపిస్తుంటాడట కళ్ళు. అలాగా ఆ స్వామి మన కోసం విలపిస్తున్నాడా అన్నట్లా కళ్ళు చెబుతాయట. ఎంతటి ప్రేమభావము చూడండి. ఆ దివ్య ముఖమండలం ఆశ్రితులకు అందరికీ కూడా అత్యంత సులభమై చేరదగినట్లుగా చల్లగా, ఆ ఆశ్రితులకు అత్యంత దుర్లభమైనట్లు చేరదాని తీవ్రంగా శైత్యము ప్రతాపం ఇలాంటివి ఒకటేమిటి, ఇలా అన్నీ ఉంటాయి. అనుకూరులందరికీ శీలత్వాన్ని, ప్రతికూరులందరికీ ప్రతాపాన్ని గోచరించేటటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఎంత గొప్పదనం. సూర్య నేత్రయోహ అంటూ ఉంటాం. అందుకని కృష్ణ పరమాత్మ దుర్యోధనుడి యొక్క సభలో కూర్చున్నట్ట. ప్రసన్నాదిత్య వర్చస్కుడే ఉన్నట్ట. అది సూర్యుడే, ప్రసన్నుడైనటువంటి సూర్యుడిలాగా ఆహ్లాదకరంగా ప్రకాశం ఉన్న సూర్యుడిలాగా నీలమేఘంలాగా శరీరంతో ఉంటే సౌలభ్యాలన్నీ కూడా ఉన్నాయని భాగవత పురాణంలో మనకి ఇవన్నీ వర్ణిస్తారు. ఆ 2 గుణాలు చెప్పబడిది. ఎర్రని కళ్ళను గలవాడైనట్టు వాత్సల్యం ఉందని, స్వామిత్వం ఉందని. ఈ 4 గుణాలు ఏమిటవి? సౌశీల్య, సౌలభ్య, వాత్సల్య, స్వామిత్వాలన్నీ కూడా అన్నీ కూడా మనకి సుకరంగా సంతోషంగా కనిపిస్తుంటాయి. ఈ 4 గుణాలను చూశారు. చూసి దగ్గరకు చేరిన తర్వాత సూర్యుని చంద్రుని పోలిన ముఖము కలవాడని చెప్తోంది తల్లి గోదాదేవి. జ్ఞాన శక్తి అనేటటువంటి జ్ఞాన శక్తి ఈ గుణాలన్నీ కూడా కలిగి షాడ్గుణ్య పరిపూర్ణుడే ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా కార్యములన్నీ కూడా చేయగల సమర్థుడయ్యాడు అని మనకి అందిస్తోంది. అలాగా ఆశ్రిత సులభుడు, ఆశ్రిత కార్యాలన్నీ కూడా నెరవేర్చగలిగిన వాడు అని తల్లి గోదాదేవికి చెప్తూ, ఎవరో ఇంతకీ అంటే నారాయణనే నమక్కే పరై తరువాన్. నారాయణుడే. ఎవరు? నారాయణుడే. మనకే పర అనే వాద్యం ఇస్తాడు అంటోంది. ఈ వ్రతానికి కావాల్సిన పర అనే వాద్యాన్ని ఎవరిచ్చేది? ఇచ్చేవాడు నారాయణుడే అని శ్రీకృష్ణుని నారాయణుడు అని లోకజ్ఞానం లేని గోపికలు కూడా గుర్తించారు అని చెప్తారు మన పెద్దలు, మన ఆచార్యులందరూ. వీరు పెద్ద ఏ పని చేసినా సరే, ఏ ఆపదలో ఉన్నా కూడా నారాయణ నారాయణ అంటూ ఉండడం, నారాయణ అంటే చాలు అని చెప్పడం వల్ల ఈ వ్రతానికి ఎవరు అంగముగా ఈ మంత్రాన్ని ఉపదేశించారు. కృష్ణావతారంలోని గొప్పతనం అంతా కూడా ఇక్కడే ఉందంటారు.
ఈ తిరుప్పావైలో అసలు సారమంతా కూడా ఈ మొట్టమొదటి పాసురంలో ఈ నారాయణ శబ్దంలోనే ఇమిడి ఉంది అని చెప్తారు మనకి. ఏమిటిది? ఎంత సులభుడిగా తోస్తున్నాడు అంతటి పరతత్వంగా సామాన్యులకు కూడా తోస్తాడు. గోవర్ధన ఉద్ధరణం చేశాడు, పూతన సంహారం చేశాడు, అత్యుమానుషమైన చేష్టలన్నీ కూడా శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు అని వాళ్ళకి అజ్ఞులైనటువంటి వాళ్ళు కూడా దీన్ని తెలుసుకోలేకపోతారు. వాళ్ళు నారాయణుడే అనడం చేత మనకు నిజంగా సహజమైన సంబంధం కలవాడే కదా, మన చేతి ఈనాడు ఆశ్రయించబడేవాడు కదా అనుకుంటూ అంటే అసలు నారాయణ శబ్దం ఏమిటి అని వివరం రేపు ఇంకా వివరంగా తెలుసుకుందాం. నారములు అంటే పదార్థాలని వాటికి మనం నిత్యము నివాసం చేసుకునే ఉండేటటువంటి కనుక ఆధారమైనటువంటి వాడు కనుక వాళ్ళందరికీ కూడా అభిముఖంగా ఉన్నటువంటిది అని చెప్పుకుంటూ నారాయణుడే అని నొక్కి చెప్పడంలో అతడే ఏవా ఏవా అంటూ ఉంటాం మన సంస్కృతంలో. అది అతడు తప్ప వేరొకడు ఉపాయం కాడు అని చూపడానికి ఇతరమైనటువంటి సాయములు అవసరాలేం లేవు సుమండి, ఉపాయమైనటువంటి నారాయణుడు ఒక్కడే అని ఈ తల్లి నారాయణే నమక్కే అని ఆ తర్వాత అతన్ని ఆశ్రయించామా మనకి పరానే వాద్యాన్ని పలిస్తాడు అని చెప్తూ అందరూ సమానులు అయినా కూడా మనలాగా సంబంధ జ్ఞానం కలిగి అతన్ని తప్ప ఇతర ఉపాయాలనేవి మాకు మీ అంటము అని అతడే ఉపాయం అని నమ్మి తమను రక్షించుకోవడంలో తమ ప్రయత్నం విడిచిపెట్టి వాళ్ళకి అతని సాధనం అవుతాడు అని చెప్తుందన్నమాట తల్లి ఇక్కడ మనకి. అందుకని మనకే మనకే అని నొక్కి చెప్తారన్నమాట. నమక్కే నమక్కే అంటే మనకే ఆయన అందిస్తాడు పరమ పురుషార్థాన్ని. ఈ గొల్లలున్నారే వాళ్ళందరూ కూడా గుండెలు కట్టుకుని చేతులతో వాయించుకుంటే పాడుతూ ఉండేదే తప్పిట. ఈ స్నాన వ్రతానికి వాయిద్యం కావాలా అని, స్నానం అంటే భగవన్ నిత్య సంశ్లేషం కదా, మరి ఈ భగవన్ నిత్య సంశ్లేషాన్ని అందాలంటే ఈ వాద్యం సహాయపడుతుంది అని ఎలాగా వాచిక కాయిక మానసిక వ్యాపారాలు ఉన్నాయి కదా. గుండెల కట్టుకుని మానసిక వ్యాపారానికి సూచికమైతే, చేతితో వాయిస్తే కాయిక వ్యాపారం అయితే, ఆ శబ్దాంతోడుగా తాము పాడుతూ ఉంటే అది వాచిక వ్యాపారం అవుతుంది. మనం చూడండి హరే రామ హరే రామ 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 చదివినప్పుడల్లా మనకి గోష్ఠిలో అని చక్కగా వాద్యం మనకు అటువంటివి చక్కని శబ్దాలు వినబడతాయి. అలాగే మూడు కూడా కృష్ణపరములే అవడం వలన అది పరా అనే వాద్యముగా చెప్పబడుతుందని ఈ కృష్ణుడు మనకి కృష్ణ పరములై ఉండడమే కనుక కృష్ణుడితో అవిచ్ఛిన్న సంబంధం కలిగి ఉండడమే యావదా ఆత్మభావంగా కైంకర్యాన్ని చెయ్యడమే చివరిగా కోరుకుంటున్నది గోపికలు అని చెప్తే పారోర్పుగా చెప్పడిందే లోరెన్ బాబాయ్ అనేసింది తల్లి. చూసేవాళ్ళందరూ పొగిడేటట్లుగా ఏ పని చేస్తే ఎలా ఉండాలండి, 10 మంది పొగిడేటట్లు ఉండాలని చెప్తోంది గోదాదేవి. మనం సాధారణ పనులు చేస్తాం, నాకు నేను ఎవరి పొగడ్త కోసం చేయడం లేదు అంటారు. కాదు కాదు అవసరం అని చెప్తోంది. వారు పొగిడెప్పడిందు అంటే మనకి ఆసక్తి లేని గోపికలు కూడా, అంటే ఏమైనా మాకే లాభాలు వస్తుంది మాకే లాభాలు అక్కర్లేదు అనేటటువంటి ఆసక్తి లేని గోపికలు కూడా కృష్ణ సమాగమం అనేటటువంటి కాంక్షించేవాళ్ళు కదా, లోకులు సంతోషిస్తారు కదా. ఈ వ్రతంలో చేరండి అని కోరడంలో చక్కని భావం చెప్తోంది అనమాట. పొగడట అంటే సంతోషం జరుగుతుంది కదా మనకి. అటువంటి స్వరూప జ్ఞానము లేకుండా కృష్ణ పరమాత్మతో గోపికల కలయికను అంగీకరించిన పెద్దలు ఈనాడు వాడికి కావలసిన వర్షాన్ని పడి అనావిష్ట చేరందించే సంతోషిస్తున్నారు కదా. మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పొందుతున్నారు, తమకు కావాల్సిన తాము పొందుతున్నారు. ఇక్కడ భక్తులు పరమాత్మ చేరినప్పుడే కదా వాళ్ళ అనుభవాన్ని ప్రతిబంధకమైనటువంటి అంటే ఆటంకాలు ఉన్నవన్నీ తొలగి వాళ్ళకి కావాల్సినవన్నీ ఫలాలను సిద్ధించడానికి సంతోషమే కదా. అటువంటి సంతోషం కోరుకోవడమే, దాన్ని పొందే ఫలాన్ని ప్రతిబంధకమైనటువంటివి ఏమీ ఉండకుండా ఉండడం. తమకు అవకాశం చిక్కిందని వాళ్ళు ప్రతీకారం చెయ్యరు. వాడు ఉత్తమమైనటువంటి భగవద్ అనుభవాన్ని వీడి క్షుద్రమైనటువంటి భౌతిక అభ్యుదయాన్ని కాంక్షించిన వాళ్ళు కాదుమండి అని వాళ్ళ కోరికలు వారికి తీరి వాళ్ళు సంతోషించేట్లుగా ఉండడాన్ని కాంక్షిస్తున్నారు. అదే దీన్ని కీర్తి కోసం కాదట, ఇది భగవద్ అనుభవశీలుల యొక్క స్వభావము అంటారు. అది ఈ వ్రతాన్ని స్నానమే ప్రాప్యం. గ్రీష్మకాలంలో సూర్యకిరణాలతో తప్పిన తాపం చల్లారడానికి మడుగులో దురిగినట్టుగా వాళ్ళు బయట నుంచి వేడి చేసి చూపలేనంత అంటే ఎవరు వేరుగా దీన్ని కనబడినట్టుగా మునిగేస్తారట అందులో. అంటే బయట నుంచి కూడా లోపల మనిషి ఉన్నాడా నెలలో అన్నట్టుగా తెలియనంతగా
ఆ సంసార తాపతప్తులైనటువంటి వాడి తాపం చల్లారా సౌలభ్య సౌశీల్య వాత్సల్యాది గుణపరిపూర్ణుడే శ్రీమన్నారాయణ యందు అతని కంటే వేరుగా తన ఉనికి తెలియనంతగా. చూసారా, ఆ హరి సరసి విగాహ్య ఆపీయ తేజో జలఘం అన్నట్టుగా అంతగా చొచ్చి స్వస్వరూపాన్ని కూడా పొందడానికి అనే బ్రహ్మ అనుభవమైనటువంటి స్నానమే ఈ మార్గళి స్నానము అని. ఈ వ్రతం యొక్క ఫలం అందడానికి ఏం చేయాలి? స్నానం చేయాలని కోరిక. ఆ కోరికే ఒక అధికారము అంటారు. ఆ ఫలాన్ని అందించిన ఉపాయం ఎవరు? నారాయణుడే. ఫలాన్ని అందించిన సాధనమైన వాడెవరు? నారాయణుడే. ఉపాయంగా పొందడానికి గోపికలకే, అలాగే గోపికల్లాగే కృష్ణునే తప్ప వేరొక ఉపాయాన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా ఈ ఫలాలు లభిస్తాయి అని ఈ పాసురంలో. ఈ వ్రతం యొక్క ఫలం ఏమిటి అంటే, వ్రతానికి అధికారి ఎవరు, ఈ వ్రతాన్ని చేయడానికి ఉపాయం ఏమిటి, ఈ వ్రతాన్ని ఎటువంటి వాళ్ళకి అంటే లభిస్తుంది అనేది చాలా సంగ్రహంగా తల్లి ఈ మొదటి పాసురంలోనే నిరూపించింది. ఈ వ్రతం 30 రోజులు చేసేటటువంటి భగవద్ ఉపాసన, భగవత్ తత్వము, ఇందులో పర వ్యూహ విభవ అంతర్యామ అర్చారూపాలను మొట్టమొదటి 5 పాసురములు ఈ 5 రూపాలని మనకి అందిస్తుంది. ఇవి ఆగమాలన్నీ కూడా తెలియజేస్తుంది. సత్యజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ కారణభూత శ్రీమన్నారాయణ పరబ్రహ్మ అని, పరతత్వమని, అదే సృష్టించిన ప్రవర్తనకని, మోక్ష ప్రధానమైనటువంటిదని, ఇది పర వ్యూహ అన్నిటినీ కూడా వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాల గురించి, వాసుదేవ తత్వం జ్ఞాన బల ఐశ్వర్య వేది శక్తి తేజస్సులనే 6 గుణాలతో ఇవన్నీ మనం ముందు రాబోయే పాసురములన్నింటిలోని కూడా ఈ వివరాలన్నీ మనం తెలుసుకుంటాం. ఇక్కడ స్వరూపం చేత గుణాల చేతగా నిరతిశయమని, దానికంటే ఎక్కువైంది ఏది ఇంకోటి లేదని కనుక దానిని పర వాసుదేవ తత్వము అని మనకి అందిస్తూ, శ్రీవైకుంఠంలోని ముక్తులచే సేవింపబడేటువంటి పరిపూర్ణ తత్వమే అని తెలియజేయడానికి 6 షాడ్గుణ్య పరిపూర్ణే నారాయణుని మనకు అందించింది ఈ మొదటి పాసురంలో తల్లి గోదాదేవి. కనుక ఇక్కడ నారాయణనే నమక్కే పరైతరువాన్ అనడంలోని ఆ పరమాత్మే అవతారంగా వస్తూ, అదే రామకృష్ణాది అవతారాలని, అది విభవ అవతారమని, ఈ తర్వాత మనకి ఏదో ఒక కాలంలోనే ఒకే దిశలో ఆవిర్భవించి అంతరిస్తుంది కనుక తర్వాత కాలంలో పొందడానికి వీల్లేదు కనుక అందరికీ ఉపాసనీయంగా ఉండేడు భగవతత్వం అనువైన జీవుల్లో ఉండాలని కొంది. అది అంతర్యామి అని ఉపాసకులు ఎక్కడికో పోనక్కర్ లేకుండా తమలోనే ఉన్న భగవద్ దర్శనం చేయడానికి సహాయపడుతుంది. ఇంతకంటే సులభంగా వినండి జాగ్రత్తగా, బాహ్య ఇంద్రియాలతో వెలుపలను అంటే బయట అనుభవించడానికి వీలుగా ఎవరు కల్పించుకున్న రూపంలో ఆ విగ్రహాలను వారికి అభీష్టమైనటువంటి మూర్తులతో ఆ భగవంతుడు అధివసించి ఉన్నాడే, దీనికి అర్చారూపము. ఈ 5 కూడా ఈ పరతత్వం ఎక్కడో మనకు కనబడకుండా ఉండే ప్రకృతి మండలంలో ఆవల జలంలా ఉన్నా అక్కడ ఉన్న యథార్థమైన ప్రస్తుతం దప్పిక కలిగిన వాడికి ఎలాగైతే ఆ దాహం తీరడానికి ఉపయోగపడదో, వ్యూహంలో ఉన్న మేఘంలో ఉన్న జలం కూడా మనకి ఇప్పుడు దాహం తీరడానికి వీలు పడదో, వర్షించే నదీ రూపమైన మనకు అందుబాటులో ఉన్నప్పుడే మన దప్పిక తీర్చుకోవడం, దాని తర్వాత మళ్ళీ ఆ కాలం అవతరించిపోతే వర్షాకాలం అయిపోతే మళ్ళీ దాహం వేస్తే ఇంకలేదు నది. కానీ వర్షాకాలంలో పొంగి ఉండేటటువంటిది ఆ తర్వాత వేసవికాలంలో మనకు దప్పిక అయితే మరుగుపడిపోతుంది. అందుకని తాపార్తులకి అనుకూలంగా ఉండేటువంటి వాడు సాక్షాత్ అనుభవయోగ్యములు అయ్యేటటువంటి అంతర్యామి రూపంలో ఉన్నది మనకు అందదు. తవి బయట పెడితే లోపల మనకి ఆ మనిషి బతుకుతాడో లేదా అన్నట్టుగా ఇలాగా అందరికీ సులభం అయినటువంటి ఏమిటిది మనకి అర్చారూపము అని తల్లి ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ రూపంతో ఏ ప్రకారంగా నన్ను ఆరాధిస్తే ఆ రూపంతో ఆ ప్రకారంగా నేను వారిని పొందుతాను. కృష్ణ భగవాన్ చెప్పినట్టుగా అర్హులే, భక్తులే, జ్ఞానులే, అర్ధార్థులే ఎవరు ఏ విధంగా ఏ రూపం కావాలని భావిస్తారో సేవిస్తారో వారికి ఆ రూపంలో పరిపూర్ణంగా నిలిచి ఫలప్రదాన్ని ఇచ్చేటప్పుడు అర్చారూపము అని, అర్చారూపంలో తాను అర్చించి అద్భుతమైన ఫలాలను పొంది అందించింది తల్లి గోదాదేవి. ఈ విధంగా మనకి ఉపాసనలన్నింటిలోని దుర్లభమైనటువంటిది ఉన్నా కూడా అర్చామూర్తి భగవద్ ఉపాసన చేయడం సులభము. ఈ రోజుకి ఈ మొదటి పాసురంలో
మనం అర్చామూర్తి యొక్క ప్రత్యేకతని ఉపాసించడానికి అన్నిట్లోని కూడా గొప్పది అని తెలుసుకుని మిగతా ఏ విషయాల్లోని కూడా మనం ఈ అర్చారూపానికి సాటి అయినది మేటి అయినది మనకి తెలియదు అని ఇంతవరకు కూడా 1000 వ్రతంలో గోదాదేవి ఈ అర్చారూపమే అధిక ప్రాధాన్యతను అందిస్తూ తన విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆలయంలో స్వామిని ఎవరున్నారు విల్లిపుత్తూరు స్వామి? వటపత్ర సాయి. ఆ వటపత్ర సాయి అర్చారూపంలో ఉన్నారు. ఆ అర్చారూపంలో ఉన్న స్వామిని ఉపాసించింది. భావనలో ఆనాటి గోపికల్లా కృష్ణ పరమాత్మ సేవించేట్లుగా తాను సేవించుకుంది. ఆ అంతర్యామి అయిన పరమాత్మను ఉపాసించి ఈ విధంగా మనకి ఆమె నిరూపించి ఫలాలని పొంది అవిచ్ఛిన్నమైన భగవత్ సంశ్లేషాన్ని భగవత్ కైంకర్యాన్ని అనే పరమ పురుషార్థాన్ని ఆనాడు గోపికలందరూ కూడా నందవ్రజంలో ఈ మార్గశిర మాసంలో కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడానికి అన్నట్టుగా సన్నాహం అవుతున్నట్టుగా మనకి ఈ మొట్టమొదటి పాసురంలో అందమైనటువంటి విధంగా శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ గోపిక తమ వటభద్ర సాయి సన్నిధికి వెళుతూ సన్నాహం పడుతూ మనకి అందించినటువంటి ఈ అద్భుతమైనటువంటి పాత్రలో ఈ దాన్ని అర్చారూపంలోనే అందిస్తే తిరుప్పావైలో ఒక మాట అంటుంది. ఏముంటుందో పాతకంగల్ తీర్కుం పరమనడి కాటుం వేదమనై తుక్కుం విత్తాగుం. ఇక్కడతో ఈ తిరుప్పావే వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి పాతకములన్నీ కూడా తీరుతాయి, పాతకములన్నీ పోతాయి. పాతకములు అంటే పాపములన్నీ కూడా. అంతేనా, పరమపురుషుని యొక్క పాదార విందాలను దర్శింపజేస్తుందిట. సర్వ వేద బీజభూతమై ఉప్పారుతుంది అని ప్రశంసిస్తూ సర్వ వేదాల్లో ఉన్న రహస్యాలన్నీ కూడా సామాన్యులకు అందుబాటు అయ్యేటట్టుగా ఈ వ్రతాన్ని ఇందులో నిరూపించి దుర్లభములైనటువంటివన్నిటినీ కూడా సులభములుగా చేసి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా 30 పాసురాలని తెలుసుకుని ఈ వ్రతాన్ని ఆచరించే అటువంటి ఆచరించిన వాళ్ళు ఈ భూమికి బరువే అనేసింది. கோதை தமிழ் ஐந்தும் ஐந்தும் அறியாத మానిడై వయ్యం సుమపదం వంబు. ఈ వ్రతాన్ని 30 రోజులు 3 దశలుగా చెప్తోంది. ఒకటి వ్రత స్వరూప జ్ఞానరూపమైన ఉపోద్ఘాతం అయితే ఇవి 5 మొట్టమొదట్లో ఉన్న 5, ఆ తర్వాత 10 పాటలు ఒక ఎత్తులో చెప్తే ఇళ్లలో ఉన్న గోపికలందరినీ నిద్ర మేలుకోవడం, ఆ మిగతా సగం అంతా కూడా నంద యశోద నీల బలరామకృష్ణ మేల్కొల్పుతూ ఈ కృష్ణునితో తమ కోరికలన్నీ కూడా విన్నవించి చేరుస్తూ ఇది ఒక మాస వ్రతము అని సూర్యుని నుండి విడివడిన చంద్రుడు పోగొట్టుకున్న ఒక్కొక్క కళనే చేర్చుకుని పూర్ణుడై ఉండడానికి పట్టే కాలం ఒక మాసము అంటారు. ఈ మాసము 3 దశలని చెప్తూ అవి చూపిస్తూ అభిముఖ్య దశ, ఆశ్రయ దశ, అనుభవ దశ, ఇవి రేపటి రోజున మనం వివరాలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. అటువంటి ఏమిటివి? అనన్య శేషత్వం, అనన్య భోగ్యత్వం, అనన్య శరణత్వం అనే ఈ 3 కూడా ఈ దశలకి జీవుల్లో కలుగుతూ ఉంటాయి. అవి 30 రోజుల వ్రతానికి పరమ రహస్యమైన విషయాలన్నీ కూడా సుగమంగా చేసి మనకి అందించినటువంటి ఈ వ్రతము ఈరోజే ప్రారంభం. అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అనునిత్యము కూడా ఉండాలని తల్లి గోదాదేవి యొక్క పరిపూర్తి అయినటువంటి కటాక్షం మనందరి యందు ఉండాలని కోరుతూ గోష్ఠికి ఆచార్యులు వారికి అందరికీ కూడా మనం ఒక స్మరించుకుని మంగళాశాసనం చేద్దాం. 5 నిమిషాలు ఎవరికైనా ఏమైనా అడగాల్సి ఉంటే మీరు అడిగితే ఆ తర్వాత మేము ముగిస్తామమ్మా. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. 2 గంటల సేపు మనం నిర్విఘ్నంగా కొనసాగించాం దీన్ని. చెప్పండి. వినిపిస్తుందమ్మా, తప్పకుండా వినిపిస్తుందిరా. రోజు తలంటి పోసుకోక చెప్పలేదురా తల్లి, అదే చెప్తున్నాను. కానీ తెల్లవారులు వచ్చి మనం బాహ్య ప్రపంచంలో ఉన్నంత వరకు స్నానం చేస్తాం. అసలు స్నానము అంటే భగవద్ అనుభవము, భగవత్ నామము నిరంతరము తలుచుకుంటూ ఉండడం. కానీ ధనుర్మాసంలో మార్గశిర మాసంలో స్నానం అంటే తెల్లవారు చీకటితో మాకు తీసుకెళ్లి నూతుల్లోంచి చేతులతో నీళ్లు చూడి మా నెత్తి మీద పోసేస్తుండేవారు మా అమ్మమ్మగారు. ఇది ధనుర్మాస స్నానం అనేవారు మాకు. అది కానీ వేడి నీళ్ళు పోసుకుంటే తప్ప కాదన్నటువంటిది. వేడి నీళ్ళు అంతా పోసుకున్నాక ఒక చెంబు తన్నీళ్ళు పోసేవారు చివరికి.
అలాగా ఈ ధనుర్మాస స్నానము అనేటటువంటి మాలిన్యాన్ని పోగొట్టడం కదమ్మా స్నానం తాలూకు లక్షణం. అసలు స్నానము అంటే ఏమిటి అర్థం? ఈ జీవికి ఎన్నో జన్మల నుంచి ఆర్జించుకున్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టే స్నానం ఏమిటి? కృష్ణ ఆ సమాగమ స్నానము అంటే కృష్ణుని యొక్క అనుభవంని పొందడమే ఒక స్నానము అని చివరికి చెప్తుంది అనమాట. కృష్ణ అనుభవమే మార్గశిర స్నానం. మామూలుగా మన బాహ్య ప్రపంచంలో నిరంతరము తెల్లవారిన స్నానం చేయాలి. దీనికి ప్రతిదానికి కూడా ఒక భావన కూడా వెనక మన ఆచార్యులు వారు అందించారన్నమాట. చాలా బాగుందమ్మా. సకల సన్మంగళాన్ని భవంతు. మీ అందరికీ 10 అవుతుంది, అప్పుడే మాకు 9 అవుతుంది. ఇవాళ మొదటి రోజు కనుక ఈ సమయం, కానీ ఈ లోతుల్లోంచి మనం తీసుకున్నటువంటి అర్థాలకి ప్రతిరోజు కూడా ఈ సమయమే అవుతుందేమో అనిపిస్తోంది దాసుల వారికి. జయ శ్రీమన్నారాయణ. ఇంకెవరెవరు ఉన్నారమ్మా? అయ్యో నాకు స్ట్రెయిన్ ఏం లేదు తల్లి, మీరు ఆనందంగా వినగలుస్తున్నారు, అది ఆనందం మాకు. జయ శ్రీమన్నారాయణమ్మా. ఇది మనకు అందించినటువంటి చాలా వింటున్నారమ్మా, చాలా సంతోషమ్మా. సకల సన్మంగళం. మన మంగళం చెప్దామా మరి? ఓం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య యతిరాజాయ మంగళం. మంగళం శ్రీకురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథిరూపాయ గీతాచార్యాయ మంగళం. శ్రీ అలర్మేలు మంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవానికి జయ హో. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామీజీ మహారాజుకి జయ హో. శ్రీనివాస రామానుజ ప్రవచన గోష్ఠీ మహోత్సవానికి జయ హో. ధనుర్మాస వ్రత ప్రారంభ మహోత్సవానికి జయ హో. గోదారంగనాథులకి జయ హో. జయ శ్రీమన్నారాయణ. తిరిగి మళ్ళీ రేపటి రోజున సాయంత్రం 7 గంటలకి ఈ తిరుప్పావై ప్రవచనానికి ఈ దాసరాలు మీ అందరికి సేవలోకి వస్తుంది. తత్పర్యంతం శుభమస్తు.